మీరు నిజాన్ని నమ్ముతున్నారా, అబద్ధాన్ని నమ్ముతున్నారా? కానీ అబద్ధాన్ని నమ్మితే మనం మోసపోతాం, సమస్యల్లో పడతాం, కొంతమంది సూసైడ్స్ కూడా చేసేసుకుంటారు. చదివినా రాదురా, ఎంత కష్టపడినా రాదు, దేవుడు ఇవ్వాలనుకుంటే వస్తుందని కొంతమంది అట్లా మోసపోతారనమాట. ఒక మనిషికి ఒక వయసు వచ్చిన తర్వాత లైంగిక భాగస్వామి కావాలి అని కోరిక ఎట్లా వస్తుందో, అదే విధంగా ఒక వ్యక్తికి తనకు ఒక దేవుడు కావాలని కోరిక కూడా వస్తుంది. తప్పు చేసామనంటే భయం వేస్తుంది. భయాన్ని అంగీకరించరు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి సుఖం ఇచ్చే సమాచారాన్ని జనాలు నమ్ముతారు. ఎమోషనల్గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఈ ఎమోషనల్ ట్రాపుల్లో మగవాళ్ళు పడతారా, ఆడవాళ్ళు పడతారా? నిన్ను విపరీతమైన టెన్షన్లో పడేసినప్పుడు ఆ టెన్షన్లో నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోలేవు కాబట్టి అప్పుడు నిన్ను మోసం చేయొచ్చు. నిన్ను విపరీతమైన దుఃఖంలో పడేసిన తర్వాత ఈ దేవుడు నిజమైన వాడు కాదని నిన్ను టార్చర్ పెట్టచ్చు. ఈరోజు ఏ అద్భుతం, ఏ మ్యాజిక్ చేస్తావు యేసు, ఈరోజు ఒక మ్యాజిక్ చెయ్యి అని నేను మాట్లాడుతూ ఉన్నాను. యేసు చిన్నప్పుడు అంటే పిల్లకాయలు ఎవరితో స్నేహం చేస్తారు పాపం వాళ్ళకు కూడా తెలియదు. పెద్ద వచ్చిన తర్వాత, కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరితో స్నేహం చేయాలనేది ఆ వ్యక్తి డిసైడ్ చేసుకుంటాడు. ఎప్పుడన్నా సరే అబద్ధాలు చెప్పేటప్పుడు సాతాను నిజాన్ని చెప్పి కొంచెం దాన్ని ట్విస్ట్ చేస్తాడన్నమాట. సత్యానికి దగ్గరగా తీసుకొచ్చి లైట్గా ట్విస్ట్ చేస్తాడు. జనాలు తెలియదు, అమాయకులు లోతుగా ఆలోచించం, జనాలు చెప్పేదే నిజం అనుకుంటా ఉంటాం. అతను నమ్మిన నమ్మకాలు అతనికి అర్థమవుతున్నాయి, ఇదంతా చెడు చేస్తుందని, కానీ మాట్లాడలేదు. ఎందుకంటే ఎవరైనా సరే ఎంజాయ్ చేసే కొరపిల్లకాయలు దేవుడి గురించి చెప్తే వింటారా? నిజాలు చెప్పేటప్పుడు ఎంజాయ్ చేసే కొరపిల్లకాయలకి విపరీతంగా డబ్బులు సంపాదనలో పడిపోయినటువంటి వాళ్ళకన్నా సరే, లేకపోతే విపరీతంగా పేరు ప్రఖ్యాతలు, పాపులారిటీలు, అధికారాలు వీటిని పడే వాళ్ళకి నిజాలు చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించలేరు. ఎందుకనంటే ఒక విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉందని ఆలోచించేంత టైం లేదు ఈరోజు మనుషులకి. సాఫ్ట్వేర్ రంగంలో సత్యం కంప్యూటర్స్ అనేటువంటి ఆ సంస్థ చాలా పెద్ద పురోగతిని సాధించింది. అయితే ఒకసారి ఆ కంపెనీ ఓనర్ ఏం చేశాడనంటే, రాబోయే రోజుల్లో సాఫ్ట్వేర్కి అంత మంచి భూమి ఉండదు కాబట్టి మన పెట్టుబడులన్నీ ఎక్కడ పెట్టాలనంటే స్థలాల మీద పెట్టుబడులు పెడితే ఎక్కువ లాభం ఉంటుంది భవిష్యత్తులో ఈ సాఫ్ట్వేర్ రంగం కంటే కూడా అని సత్యం కంప్యూటర్స్ అధినేత ఏం చేశాడనంటే, తన కంపెనీని అభివృద్ధి చేసుకోవడం కంటే కూడా స్థలాలు కొనడం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడనమాట. అయితే కొద్ది రోజుల తర్వాత అతనికి తెలిసింది ఏంటంటే, అతను అనుకున్నట్టు రియల్ ఎస్టేట్ భూమి రాలేదు, అంటే స్థలాల రేట్లు పెరగలేదు, అతనికి చాలా లాస్ వచ్చింది, ఉన్న కంపెనీని కూడా మూసేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. ఇంత పెద్ద పరిస్థితి అతనికి ఎందుకు వచ్చిందంటారు? ఎందుకు వచ్చిందంటే, అతను ఒక చిన్న అపోహ పడ్డాడు. అతను ఒక చిన్న విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదంటే, భవిష్యత్తులో ఈ విధంగా పలానా స్థలం రేటు పెరగద్దు అనుకున్నాడు, కానీ అది రేటు పెరగలేదన్నమాట. ఇట్లాగే మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, కొన్ని నిజం అనుకొని అబద్ధాలని నమ్ముతూ ఉంటాం. ఏం చేస్తుంటాం? నిజం అనుకొని అబద్ధాలని నమ్ముతూ ఉంటాం. కొన్నిసార్లు మనకు నెలకి జీతం వచ్చిందనుకోండి, సరిగ్గా లెక్కలు చూసుకోకుండానే మనం ఆ డబ్బులు ఉన్నాయిలే అని మనసులో కాన్ఫిడెంట్గా ఉంటాం. కానీ నెలాఖరికి వచ్చేసరికి తెలుస్తుంది డబ్బులు ఉన్నాయా లేదా అని. అంటే మన మనసు ఏం చేస్తుంది అంటే, కొన్నిసార్లు మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. మన మనసు మాయలో పడిపోయి మనం కొన్నిసార్లు సరిగ్గా చూసుకోం. కొంతమంది వ్యాపారంలో ఎంత ప్రాఫిట్ వస్తుంది అనేది కూడా చూసుకోరు, ఎంత లాభం వస్తుంది అనేది కూడా చూసుకోరు అనమాట. అంటే వాళ్ళ గట్ ఫీలింగ్ వల్ల, లేకపోతే ఏదో దానివల్ల ఏంటంటే వాళ్ళు నిజాన్ని సరిగ్గా గుర్తించలేరు అనమాట. నిజాన్ని సరిగ్గా గుర్తించలేరు. ఎప్పుడన్నా సరే నిజాన్ని సరిగ్గా గుర్తించలేకపోతే అబద్ధాల మీదే మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ఏమవుద్దంటే, ఏదో ఒక రోజు మనం బాధపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అనమాట. కొన్నిసార్లు కొంతమందిని నమ్మతాం, అంటే ఉదాహరణకి పలానోడికి నమ్మి డబ్బులు ఇచ్చాను తిరిగిస్తాడని, కానీ మళ్ళీ వాడు ఇవ్వలేదు. పలానా డాక్టర్ మంచోడని చెప్పి వాళ్ళు చెప్తే వెళ్ళాను, హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేసుకుంటే ఎటు జరిగింది అని చెప్పి చెప్తా ఉంటారు. అంటే ఎప్పుడన్నా సరే మనం ఒక పని చేసేటప్పుడు అది నిజం అని అనుకునే చేస్తాం, అది మనకు మంచి చేస్తుంది అని అనుకునే చేస్తాం. కానీ చివరికి అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే కొన్నిసార్లు మనకి దెబ్బ పడుద్ది. ఎప్పుడన్నా సరే మనం నిజాన్ని నమ్మామా అబద్ధాన్ని నమ్మామా అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే, మనకు ఏదైనా ఒకటి వచ్చిన చివరిలోనే తెలుస్తుంది. మొదట్లో తెలుస్తుందా మనం నిజాన్ని నమ్మామా అబద్ధాన్ని నమ్మామా అని? స్టార్టింగ్లో తెలియదు, లాస్ట్లోనే తెలుస్తుంది అనమాట. అబద్ధాన్ని నమ్మిన తర్వాత చాలా బాధపడతారు అన్నమాట. కొన్నిసార్లు కొంతమంది పిల్లలు మేము చదువుకునేటప్పుడు మాకు పైథాగరస్ సిద్ధాంతం అనేది అని చెప్పారు అనమాట. పైథాగరస్ అనే ఆయన చాలా గొప్ప శాస్త్రవేత్త. ఏ ఇల్లు కట్టాలన్నా సరే, ఏ స్ట్రక్చర్ కట్టాలన్నా సరే సివిల్ ఇంజనీరింగ్లో ఆయన ఫార్ములా లేనిదే దేన్ని కట్టలేరు, అంత గొప్ప మేధావి. అయితే ఆయన గురించి మేము లెక్కలు నేర్చుకుంటా ఉన్నప్పుడు చివరిలో ఆయన గురించి మాకు ఒక మాట తెలిసింది. ఏంటనంటే, అంత గొప్ప శాస్త్రవేత్త లాస్ట్కి అతనికి మెంటల్ వచ్చేసింది అని.
అప్పుడు స్టూడెంట్స్ అందరూ ఒక కంక్లూషన్కి వచ్చారు. ఏంటనంటే, ఎక్కువ చదివితే మెంటల్ వచ్చేస్తుంది అని. ఒకసారి మా సీనియర్ అక్కతో మాట్లాడుతూ ఉంటే ఆ అక్క ఐన్స్టీన్ని చూసిందంట. ఐన్స్టీన్ అంటే మీకు తెలుసు కదా, ఆయన కూడా ఒక గొప్ప శాస్త్రవేత్త. ఆయన జుట్టు ఎట్టు ఉంటుందంటే చాలా పొడుగ్గా ఉంటుంది. ఆ అక్క ఎందుకు చదవట్లేదంటే, ఎక్కువ చదివితే ఆ అక్క జుట్టు కూడా అట్లా వచ్చేస్తుంది అని చదవట్లేదంట. చూడండి, అది నిజమా అబద్ధమా? కొన్నిసార్లు మనం ఈ విధంగా అబద్ధాలని నమ్మితే తర్వాత పోయిన జీవితం అంతా కూడా రాదన్నమాట. కాబట్టి ఏదన్నా సరే, ఇప్పుడు కరోనా టైంలో వ్యాక్సిన్లు వేస్తూ ఉన్నారు అనుకోండి. కరోనా టైంలో వ్యాక్సిన్లు వేశారు, వేసిన వ్యాక్సిన్ వల్ల చాలామంది గుండె జబ్బులు వచ్చాయని చెప్పి ఇంట్లో మన పిల్లోడు కుక్క గరిసినా కానీ, కుక్క గరిస్తే వ్యాక్సిన్ ఉంటుందా ఉండదా? అమ్మ వ్యాక్సిన్ అంటే ఏంటి, డేంజరు, ఇంక వ్యాక్సిన్ వేయకూడదని మీ కొడుక్కో లేకపోతే కూతురుకో వ్యాక్సిన్ వేయలేదనుకోండి, అది మంచిది అంటారా? మీరు నిజాన్ని నమ్ముతున్నారా, అబద్ధాన్ని నమ్ముతున్నారా? ఇట్లా మన జీవితంలో కూడా కొన్నిసార్లు మన పిల్లలకి అసలు వ్యాక్సిన్ అంటేనే అదొక ఏదో పెద్ద దొంగ ముఠ అని చెప్పి అనేటట్లు మనం ఏమనుకుంటామంటే, మన ఆలోచనల్లో మనం పొరపడుతూ ఉంటాం. కానీ ఆ క్షణంలో మనకి ఏమనిపిస్తుంది అంటే, మనం నిజాన్ని నమ్ముతున్నాం అని అనిపిస్తుంది. కానీ చివరికి ప్రాణం పోయిన తర్వాత తెలుస్తుంది అనమాట, మనం దొంగ డాక్టర్ దగ్గరికి వచ్చాం, లేకపోతే మనం రాంగ్ రూట్లో ఉన్నాం అనేది తెలిసి చాలా బాధపడుతూ ఉంటాం అనమాట. అయితే ఏమవుతుంది, ఎందుకని మనం నిజాన్ని గుర్తించలేకపోతాము, మన కళ్ళకి ఏమవుతుంది, మన మనసుకి ఏమవుతుంది, ఎందుకని మన జీవితాలు ఇట్లా అయిపోతూ ఉన్నాయి, ఎందుకని మనం నిజాన్ని గుర్తించలేకపోతున్నాం అనేదే ఈరోజు వాక్యం. చూడండి, నిజాన్ని నమ్మితే మన జీవితంలో ఏమో మంచిగా ఉంటుంది, కానీ అబద్ధాన్ని నమ్మితే మనం మోసపోతాం, సమస్యల్లో పడతాం, ఒత్తిడికి గురైపోతాం, కొంతమంది సూసైడ్స్ కూడా చేసేసుకుంటారు. ఉదాహరణకి పలానా చోట మంచి లాభం వస్తుందని అనవసరంగా పెట్టుబడులు పెట్టేశారు అనుకో, ఉన్న ఆస్తులన్నీ అమ్మేసేసి, అయితే ఆ పెట్టుబడిని ఆశించినంత లాభం రాలేదంటే, లేదా నష్టం వచ్చిందంటే, ఇంకా అట్టోళ్ళు పాపం ఏం చేయాల్సిన పరిస్థితి. అంటే వాళ్ళు అబద్ధాన్ని నమ్మారు, అబద్ధం ఏ విధంగా వచ్చిందో తెలీదు, అది అబద్ధం అని గుర్తించలేకపోయారు. కాబట్టి ఇట్లా మన జీవితాల్లో కూడా ఏమవుద్దంటే, నిజాన్ని నమ్మం, అబద్ధాలని కొన్నిసార్లు మనం నమ్ముతూ ఉంటాం. ఈరోజు దాని గురించి వాక్యం చూడండి. నిజాన్ని నమ్మడానికి అడ్డంకులు ఏంటది రాసుకోండి. నిజాన్ని నమ్మడాన్ని అడ్డంకులు. మొట్టమొదటిది, ఎందుకని మనం నిజాలని గుర్తించలేకపోతా ఉన్నాం, ఏది వాస్తవం ఏది అబద్ధం అని ఎందుకు గుర్తించలేకపోతున్నాం అంటే, మొట్టమొదటిది రాసుకోండి, ఏంటంటే అభిప్రాయ పక్షపాతం. అంటే నిజాన్ని మనం ఎందుకు గుర్తించలేకపోతా ఉన్నాం అని అంటే, మొట్టమొదటిది అభిప్రాయ పక్షపాతం. అభిప్రాయ పక్షపాతం అంటే ఏంటి? మనకి గతంలో కొన్ని నమ్మకాలు ఉంటాయి, ఆ నమ్మకాల ఆధారంగానే మనం నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి ఇప్పుడు నాకు రాఖీ బాగా సన్నిహితుడు అనుకోండి, ఇప్పుడు రాఖీ పలానా డాక్టర్ బాగా చూస్తాడన్నా అని చెప్పాడు అనుకోండి నాకు, ఇప్పుడు నేను గుడ్డిగా ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతానా పోనా చెప్పండి? ఎందుకని? డాక్టర్ మీద నమ్మకం కాదు, మనిషి మీద నమ్మకం. ఇట్లా మనం ఏమనుకుంటామంటే, కొన్ని అభిప్రాయాలు, మన నమ్మకాలు మనలో ఉంటే, మనం నమ్మిన నమ్మకాలకి అనుగుణంగా ఏదైనా సమాచారం దొరికిందంటే, ఆ సమాచారం అంతా మనకు మంచి చేస్తుందని భ్రమలో బ్రతికేస్తూ ఉంటాం అనమాట. మనం కొన్ని సిద్ధాంతాలు నమ్ముతాం. ఉదాహరణకి ఈ పార్టీ అయితే నాకు మంచి చేస్తుందని కొంతమంది నమ్ముతారు. ఉదాహరణకు కొంతమంది కొన్ని పార్టీల్లో ఎందుకు చేరతారని అంటే, ఈ పార్టీ అయితే, ఈ నాయకుడు అయితే మంచి నాయకుడు అని నమ్ముతారు. ఆ మంచి నాయకుడుకు ఉదాహరణకి ఏదన్నా ఆ వ్యక్తి ఏది చేసినా కానీ కొన్నిసార్లు చెడ్డ పని చేసాడు అనుకోండి, నిజంగానే ఆ రాజకీయ నాయకుడు ఒక చెడ్డ పని చేసాడు అనుకోండి, వీళ్ళు దాన్ని నమ్మరు. ఎందుకు నమ్మరు? లేదు, మా నాయకుడు అట్టోడు కాదు, మా నాయకుడు అట్టాడు పని చేయడు, లేదా ఇద్దరు చూడు పోయిన ఆయన ఎలక్షన్స్కి ముందు ఇన్ని ఉద్యోగాలు ఇస్తానని హామీ చేశాడు, ఇప్పుడే ఇన్ని ఉద్యోగాలు ఇవ్వలేదని చెప్పి ప్రతిపక్ష పార్టీ చెప్పింది అనుకోండి, నమ్మరు. ఆపోజిట్ మీడియా ఏదైనా ప్రచారం చేస్తుంది అనుకోండి, నమ్మరు. ఎందుకనంటే వాళ్ళ నమ్మకాలే వాళ్ళ జీవితాలని నడిపిస్తూ ఉంటాయి. వాళ్ళు ఒకరిని నమ్మిన తర్వాత, ఒక పార్టీని నమ్మేసిన తర్వాత ఇంకా దాని ప్రకారమే వెళ్తూ ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే వాళ్ళు ఒక కోణంగా ఆలోచిస్తారో, ఇప్పుడు ఎవరన్నా చూడండి, ఒకే విధంగా ఆలోచించే వాళ్ళందరూ ఒక గ్రూప్గా తయారవుతారు, అవునా కాదా? ఉదాహరణకి ఒక పార్టీ గురించి ఆలోచించే వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు అనమాట. దేవుడి గురించి ఆలోచించేవాళ్ళు, ఏ దేవుడి గురించి ఆలోచించేవాళ్ళు, ఆ దేవుడి గురించి ఆలోచించేవాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అవుతారు. ఎందుకనంటే ఎవరైతే తనలాగే ఆలోచిస్తున్నారో, తనలాంటి మెంటాలిటీ అయితే ఉంటుందో వాళ్ళ వైపు మనిషి ఆకర్షించబడిపోతూ ఉంటాడు అనమాట. అతనికే తెలియదు అతను నిజం వైపు ఆకర్షించబడుతున్నాడా, అబద్ధం వైపు ఆకర్షించబడుతున్నాడా అనేది కూడా తెలియదు. ఏమనుకుంటాడనంటే అతను నమ్మిందే నిజం అనుకుంటాడు. ఉదాహరణకి
ఉదాహరణకి ఈ దేవుడే నిజం అనుకున్నట్లయితే ఆ వ్యక్తి ఫోన్లో యూట్యూబ్లో చూసేటప్పుడు కూడా ఈ దేవుడే నిజమైన దేవుడు అనే వీడియోలు వస్తాయి కానీ వేరే వీడియోలు రావు. ఉదాహరణకి రాబోయే రోజుల్లో మార్కెట్ పడిపోబోతుందన్నా, రాబోయే రోజులు ఇది అవుతుందనంటే అతనికి ఏ వీడియోలు వస్తాయనంటే యూట్యూబ్లో అన్నా సరే, గూగుల్లో అన్నా సరే, అల్గారిథం అన్నా సరే, చదివే న్యూస్ అన్నా సరే ఎట్లా వస్తాయంటే నీకు ఏ టేస్ట్ అయితే ఉంటుందో, ఒకవేళ నువ్వు ఆరోగ్యం గురించి సెర్చ్ చేస్తే ఆరోగ్యం గురించి వస్తుంది, నువ్వు ఆయుర్వేదం గురించి నేర్చుకుంటే నీకు ఆయుర్వేదం వస్తుంది, మెడిసిన్ ఇంగ్లీష్ మెడిసిన్ రాదన్నమాట. నువ్వు దేని గురించి అయితే వెతుకుతున్నావో అవే నీకు చూపిస్తుంది. ఇప్పుడు నీకు ఆల్రెడీ మనసులో కొన్ని నమ్మకాలు ఉన్నాయి ఇది మంచిదని, ప్లస్ నీకు దొరికే సమాచారం కూడా అట్టాడితే దొరుకుతుంది. నువ్వు ఒక అభిప్రాయంకి వచ్చేస్తే ఏంటంటే భూమి మీద చాలామంది నాలాగే ఆలోచించేవాళ్ళు ఉన్నారు, నేను అనుకున్నదే కరెక్టు, ఈసారి మన పార్టీయే ఎలక్షన్లో గెలుస్తుంది అని కొన్నిసార్లు అపోహ పడిపోతూ ఉంటారు. కానీ ఎప్పుడు తెలుస్తుందంటే ఎలక్షన్లో ఆ పార్టీ గెలవనప్పుడు, లేదా నమ్మిన నిజానికి అనుగుణంగా ఫలితం రానప్పుడు మనుషులు ఏం రియలైజ్ అవుతారనంటే తాను నమ్మింది అబద్ధం అని రియలైజ్ అవుతూ ఉంటారు అన్నమాట. ఇట్లాగే మనం కూడా కొన్నిసార్లు మన జీవితంలో, ఉదాహరణకు ఒక ఇంట్లో ఎవరన్నా సరే ఆయుర్వేదాన్ని ఫాలో అయ్యారు అనుకోండి, ఆయుర్వేదమే మంచిది, అసలు ఇంగ్లీష్ మెడిసిన్ అంతా చాలా అని చెప్పి ఇంట్లో ఎవరైనా ఒక పెద్ద ఆయుర్వేదం మీద ఎక్కువ బాగా గాఢమైన ఒక అటాచ్మెంట్ ఉందనుకోండి, వాళ్ళ ఇంట్లో ఉండే పిల్లలు, వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు, పెద్ద ఆయన నమ్ముతారా బయట ప్రపంచాన్ని నమ్ముతారా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఏది చెప్తే అదే నమ్ముతారు. నిజానికి ఆయుర్వేదం మంచిదా లేకపోతే ఇంగ్లీష్ మెడిసిన్ మంచిదా? రెండిటికి దాని ప్రత్యేకతలు దానికి ఉంటాయి. అయితే కొంచెం మనం ఆలోచించాలి ఏమని. ఉదాహరణకి భూమి మీద ఇంగ్లీష్ మెడిసిన్కి సంబంధించిన హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయా, ఆయుర్వేదానికి సంబంధించిన హాస్పిటల్స్ ఎక్కువ ఉన్నాయా? ఉదాహరణకి ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళకి వ్యాపారం బాగా సరగలేదు అనుకోండి, పెట్టుకుంటారు హాస్పిటల్స్. కాబట్టి నాకేదో ఆయుర్వేదం బాగా సెట్ అయిందని చెప్పి అందరికి కూడా ఆయుర్వేదమే సెట్ అవుద్ది, నువ్వు కూడా ఆయుర్వేదమే సెట్ అవుద్దిరా, నువ్వు కూడా అలా నాటు మందుకి వెళ్ళరా అని మనం సలహా ఇచ్చినప్పుడు కొంతమంది పెద్దోళ్ళు నిజంగానే నాటు మందు మంచిదని, నిజంగానే ఆయుర్వేదం మందు మంచిదని, ఇంగ్లీష్ మందులు మంచి కాదని కొన్నిసార్లు మనం ఇంగ్లీష్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం పాతకాలం పద్ధతులను పట్టుకొని. ఇట్లా మనం గతంతో బాగా అటాచ్ అయిపోయి ఉండడం వల్ల ఇప్పుడు చూడండి ఎక్కువ మంది ఇంగ్లీష్ మందులు ఎందుకని అంతగా ఎందుకు వ్యాపారం జరుగుతుందంటే ఆ విధానం వల్ల అంత సాటిస్ఫై అయ్యారు, కానీ వాళ్ళ ఎన్ని యాక్సెప్ట్ చేయరు. ఎందుకని వాళ్ళ నమ్మకాలు దాన్నే నమ్మేసే, వాళ్ళు అనుకునేదంతా అట్లా వస్తుంది. ఒకవేళ ఆయుర్వేదం మందు వేసుకుని ఏదైనా పడలేదు అనుకోండి, అప్పుడు కూడా ఆయుర్వేదం మందు పడదు, ఆయుర్వేదం మందు మంచిది కాదు అని చెప్పరు. ఏదో ఆ మందు మంచిది కాదు అంతే అని పాజిటివ్గానే ఆలోచిస్తారు. అంటే వాళ్ళు నమ్మిన నమ్మకాలకి ఇది కాదు, ఇది తప్పు, మీ పలానా పార్టీ రాజకీయ నాయకుడు చెడ్డోడు అని చెప్తే నమ్మరు జనాలు. వాళ్ళకి ఏదైతే ఇష్టం అనిపిస్తుందో, వాళ్ళకి ఏ దేవుడైతే ఇష్టం అనిపిస్తాడో దాన్నే వాళ్ళు నమ్మడానికి ఇష్టపడతామంటారు. వాళ్ళు దాన్నే ఇష్టపడ్డారు కాబట్టి దాన్నే నమ్మతారు కాబట్టి నమ్మిన నమ్మకాన్ని పణంగా పెట్టి యాక్షన్స్ అంటే నిర్ణయాలు తీసుకుంటారు. ఆ వ్యక్తికి ఓటేయడం అన్నా సరే, ఆ హాస్పిటల్కి వెళ్ళడం అన్నా సరే, ఆ డాక్టర్కి ఫీజు కట్టడం అన్నా సరే, లేకపోతే ఆ కోర్స్ చదవడం అన్నా సరే, ఇట్లా మనుషులు చేస్తూ ఉంటారు అన్నమాట. అయితే చేసేది ఒకవేళ తప్పు అయితే ఒక మేనేజర్ కూడా తను చేసే బిజినెస్లో తనకి నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు కూడా ఉంటారు, అవునా కదా? ఆ మేనేజర్ ఎవరి మాట వింటాడు? తనకు బాగా నచ్చిన వాళ్ళ మాట వింటాడా, తనని విమర్శించే వాళ్ళ మాట వింటాడా? నన్ను నచ్చిన వాళ్ళు ఆఫీస్ అంతా బాగుంది సార్, మన ఎంప్లాయీస్ అందరూ, మన ఉద్యోగస్తులు అందరూ బాగా సాటిస్ఫై అయ్యారు సార్ అని చెప్తే నిజంగానే నా కింద పనిచేసే వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారేమో అని చెప్పి ఆ మేనేజర్ అనుకుంటాడు. కానీ ఆ మేనేజర్ వెనకాలే ఆ కంపెనీకి గోతులు తీసేవాళ్ళు ఉన్నారని అతనికి ఎప్పుడు అర్థం అవుద్దనంటే వేరే చోట. నిజంగానే మనకు నచ్చిన వాళ్ళు ఏదైతే చెప్తారో అదే నిజం అనుకుంటాం, కానీ అదే కంపెనీలో వేరే వాళ్ళు మన మీద విమర్శలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అవి చెప్పినా కానీ మనం అసలు వాటిని పట్టించుకోమన్నమాట. అంటే మనిషి ఎట్లా ఆలోచిస్తున్నాడంటే తనకు ఏదైనా సుఖాన్ని ఇచ్చే విధంగా ఎవరైనా చెప్పారు అనుకోండి దాన్ని స్వీకరిస్తాడు. తనకి ఎవరన్నా హాని కలిగే విధంగా, తనల్ని ఏదైనా భయపెట్టే విధంగా, తను నమ్మిన నమ్మకాలకి విరుద్ధంగా ఎవరన్నా చెప్పారనుకోండి దాన్ని స్వీకరించడానికి మనిషి ఇష్టపడ్డాడు. బైబిల్లో కూడా ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారికి ఒక పాస్టర్ అంటే పడదు, మికాయా అనే ప్రవక్త. ఎందుకు అని అంటే ఒకసారి గతంలో ఆయన కొన్ని అనుభవాలు ఉన్నాయి. అయితే ఈరోజు ఒకసారి ఆయన యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు పాస్టర్ చేత ప్రార్థన చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఈయన ఏం చేస్తాడనంటే ఆయనకి నచ్చిన ప్రవక్తలు,
ఆయన నచ్చిన దేవుడిని ప్రవక్తలు పిలిపించి వాళ్ళందరూ కూడా యుద్ధానికి వెళ్ళాలా లేదా, దేవుడు ఏమంటున్నాడని అని చెప్పి అడగమనంటే యుద్ధానికి వెళ్ళచ్చు సార్, మీరు తోపు, మీరు గెలిచేస్తారని అని చెప్పి ఆ అబద్ధ ప్రవక్తలు అందరూ కూడా చెప్తారు. అయితే ఈయన వేరే రాజుతో కుమ్మక్కై వెళ్తూ ఉంటాడు. ఆ రాజుకు డౌట్ వస్తుంది, ఈ ప్రవక్తలేనా, మన దగ్గర యెహోవా ప్రవక్తలు ఎవరు లేరా? ఉన్నాడండి, ఓడు నాకు పాజిటివ్గా మాట్లాడు, అందుకే నేను లైక్ చేయను అని చెప్పి ఆహాబ్ అనే రాజు ఈ మికాయా అనే ప్రవక్తని లైక్ చేయలేదన్నమాట. అయితే తర్వాత మికాయా అనే ప్రవక్త వస్తాడు, ఆయన కొంచెం తెలివిగా మాట్లాడి పోండి రాజుగారు, మీకు మంచి జరగద్దులే, పోండి, ఏ తేడాగా మాట్లాడుతున్నాం ఏందిరా, పోండి అంటున్నావు ఏంది, లేకపోతే ఏంది గారు ఎట్ట గెలుస్తారు మీరు, దేవుడు నాకు చెప్పాడు మీ ప్రవక్తల చేత అబద్ధ ఆత్మ నడిపించేదండి, మీరు ఎట్ట గెలుస్తారు చెప్పానా, ఓడు నాకు ఎప్పుడు కూడా మంచి మాట్లాడని చెప్పానా, ఓడిని ఎందుకు పిలవడం అని చెప్పి ఆయన ఏం చేస్తాడనంటే చెప్పేది సరిగ్గా వినడం తర్వాత యుద్ధానికి వెళ్తాడు, ప్రాణం కోల్పోతాడు, పరిస్థితి అంతా దూరం అయిపోద్ది. అంటే మనం నమ్మిన నమ్మకాన్ని ఇదే నిజం అని నమ్మినప్పుడు మనకు ఆపోజిట్గా వ్యతిరేకంగా మనల్ని భయపెట్టే విధంగా ఎవరైనా చెప్పినప్పుడు కూడా అరే ఆ ఆలోచన ఏంటి, అది ఎంతవరకు నిజం అని కూర్చొని ఆలోచించగలిగి ఉంటే ఆ రోజు ఆ రాజు ప్రాణాలు నిలబడి ఉండేటి అన్నమాట. కానీ చాలాసార్లు మనం కూడా కొన్నిసార్లు ఏమనుకుంటామంటే భయపడడం వల్ల ఏమవుతుందంటే మనకు నచ్చని సమాచారం వచ్చినప్పుడు భయపడడం వల్ల ఏమవుతుందంటే ఇట్లా మన జీవితాల్లో ప్రాణాపాయం పడేటువంటి పరిస్థితి అనేటువంటిది వస్తూ ఉంటుంది అనమాట. చూడండి బైబిల్ యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో ఒక ఆయన యేసు ప్రభు వచ్చాడు, యేసు ప్రభు పలానా ఊరిలో ఉన్నాడు అంటే యేసు ప్రభు నజరేత ఆయన ఊరు. అయితే ఆయన ఒక మాట అంటున్నాడు చూడండి, నజరేత ఆ ఊరు నుండి మంచిది ఏదైనా రాగలదా అని నతానయేలు అడిగాడు. అందుకు ఫిలిప్పు వచ్చి చూడు అన్నాడు. ఇప్పుడు చూడండి వీళ్ళు ఏమని మాట్లాడుకుంటున్నారంటే అప్పుడే యేసుప్రభు వచ్చాడు, యేసుప్రభు అంటే మెస్సయ్య అని వాళ్ళు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు, అద్దరే మెస్సయ్య వచ్చాడురా, మనం ఎదురు చూసే మెస్సయ్య ఇతనరా, ఏ ఊరు అయింది, నతానయేలా, నజరేత ఆ ఊరిలోంచి మంచిది ఏదైనా వస్తుందా, ఎందుకని ఆయన అట్లా మాట్లాడుతున్నాడు, ఆ ఊరిలో చెడ్డోళ్ళు ఉండొచ్చు కానీ ఆ ఊరిలోంచి వచ్చే వాళ్ళందరూ చెడ్డోళ్ళేనా, దేవుడు దాన్ని ఎన్నుకున్నాడు, ఆయన ఇష్టం, ఆయన స్టైలే వేరుగా ఉంటుంది. కాబట్టి దేవుడు నజరేత్ అనే పట్టణంలోంచి వచ్చిందంతా, ఆ ఊరిలోంచి వచ్చిందంతా మంచిది ఎట్టవద్ది అని ఆయన ఆలోచిస్తాం. అంటే మనం గతంలో మనకు వచ్చిన అనుభవాలు ఏం చేస్తాయంటే మనల్ని మోసం చేస్తాయి. గతంలో మనం నమ్మిన మనుషులు కూడా వాళ్ళు సంపూర్ణంగా నిజం చెప్పకపోయినా కానీ మనల్ని మోసం చేస్తూ ఉంటాయి అన్నమాట. అయితే ఈ విధంగా కొన్నిసార్లు మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు చెప్పేదే నిజం అనుకుంటూ ఉంటాం మనం. ఉదాహరణకి మా చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు. ఏంటి ఆ కథ అంటే ఒక ఆయన మెడలో మేక పట్టుకొని పోతా ఉన్నాడంట. ఏం పట్టుకోబోతున్నాడంట, ఏంట్రా పులిని పట్టుకోపోతా ఉన్నావు నీ భుజం మీద అని ఒకడు అంటాడంట. కానీ ఇతనికి తెలిసి అది మేక అని, ఈడెవడో పిచ్చోడు ఉన్నట్టున్నాడు, నేను మేకను పట్టుకోమంటే పులి అంటున్నాడు వీడు అని అన్నాను. ఇంకొంచెం దూరం పోతే రెండో వాడు కూడా అదే మాట చెప్తాడు, ఇంకొంచెం దూరం పోతే మూడో వాడు కూడా అదే మాట చెప్తాడు, ఇంకొంచెం దూరం పోతే నాలుగో వాడు కూడా ఏంట్రా నువ్వు పులిని మెడలో వేసుకున్నావు, నీకేమైనా తిక్కా ఏంద్రా అని అంటే వాడు భయపడిపోయి ఆ మేకను ఆడు వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఆ నలుగురు ఆ మేకను కోసుకొని కూర వండేసుకొని తినేస్తారన్న. ఇప్పుడు ఈ వ్యక్తికి అది మేక అని తెలుసు కానీ అది పులి అని ఎందుకు నమ్మాడు, అతని కంటికి కూడా మేకే కానీ జనాలందరూ ఏం చెప్తున్నారంటే అది పులి అని చెప్తున్నారు. నాకెళ్ళేమన్నా పొరపడ్డాయా అని చెప్పి మనిషి ఇట్లా ఆలోచించి తను నమ్మిన నమ్మకం కంటే కూడా తన కళ్ళతో చూసిన దానికంటే కూడా ఇతరులు చెప్పిందే నిజం అని అనుకుంటా ఉంటాడు. ఒరే నువ్వు వేస్ట్ గాడివిరా, నువ్వు ఎందుకు పనికి రావురా అని 4 ఇంటర్వ్యూలో చెప్పారు అనుకోండి, మనిషి ఏమి నమ్ముతాడు, లేదు దేవుడు నన్ను గొప్పోడు అంటున్నాడు, దేవుడు నన్ను గొప్పగా చేస్తానన్నాడు, అది నమ్మతాడా? నలుగురు మనుషులు చెప్పిన చెడ్డ ఇన్ఫర్మేషన్ నమ్మతాడా మనిషి? ఇట్లాగే మనుషులందరూ కూడా అబద్ధాల మీద జీవితాన్ని తాకట్టు పెడతా ఉన్నారు, జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నారు అన్నమాట. ఇట్లా మనుషులకి అభిప్రాయ పక్షపాతం, అతనికంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి, ఆ అభిప్రాయాలకు అనుగుణంగా ఏ సమాచారం దొరకదో దాన్నే అంగీకరిస్తాడు. మొదట్లో ఏ సమాచారం అయితే ఫస్ట్ ఏ సమాచారం వేస్తే, ఉదాహరణకి రాఖీకి నాకు పరిచయం లేదు, రాఖీ చెడ్డోడని చెప్పి మా ఇంట్లో వాళ్ళు ఎవరో చెప్పారు అనుకోండి, ఇప్పుడు రాఖీతో మాట్లాడేటప్పుడు నేను ఎట్ట మాట్లాడతాను, మంచోడితో మాట్లాడినట్టు మాట్లాడతానా, చెడ్డోడితో మాట్లాడినట్టు మాట్లాడతానా?
ఎందుకనంటే నా చుట్టుపక్కల ఉండేవాళ్ళు ముందే నాకు ఒక సమాచారం చెప్పారు, వాడు చాలా చెడ్డోడురా, వాడితే జాగ్రత్తగా ఉండు అని చెప్పారు. కాబట్టి ఇప్పుడు అతను మంచోడైనా కానీ అతని దగ్గరకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడం. కొద్ది రోజుల దాకా కొద్ది రోజులు మనకి ఏమవుద్దనంటే ఒక వ్యక్తి మీద లేకపోతే ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. బైబిల్లో కూడా చూడండి, ఒక ఆయన ఇట్లా ఎప్పుడు మనం ఆలోచిస్తామనంటే ఇలా నమ్మిన నమ్మకాలకు అనుగుణంగా ముందుకెళ్తూ ఉంటాం. అలా ముందుకెళ్ళేటప్పుడు నమ్మిన నమ్మకాన్ని పణంగా పెట్టినప్పుడు ఆ నమ్మకం వల్ల మనకు బాధ కలిగింది అనుకోండి, నమ్మకం వల్ల మనకు కష్టం వచ్చింది అనుకోండి, నమ్మిన నమ్మకం వల్ల మనకు ఏదన్నా బాధ కలిగితే అప్పుడు ఆలోచిస్తాం, నేను నిజంగా నమ్మింది నిజమా కాదా ఆలోచిస్తాం. కష్టం వచ్చినప్పుడు ఉదాహరణకి ఈ దేవుడు మంచోడని నమ్మాడు అనుకోండి, ఈ దేవుడు మంచోడా కాదా అని ఎప్పుడు ఆలోచిస్తాడంటే తిరిగి వాళ్ళ అమ్మా నాన్నలు చెప్పారు ఈ దేవుడే మంచోడని అన్నాడు, ఇప్పుడు తిరిగి ఎప్పుడు ఆలోచిస్తాడంటే ఇప్పుడు కష్టం వచ్చింది, బాధ వచ్చింది, దుఃఖం వచ్చింది, ఇప్పుడు ఆ వ్యక్తి ఆలోచిస్తాడు ఏమని, నిజంగా నేను నమ్మిన దేవుడు మంచోడా కాదా. ఎందుకని నొప్పి ఆలోచింపజేస్తుంది అన్నమాట వ్యక్తిని. నొప్పి ఏం చేస్తుంది అంటే తన నమ్మకాలని సరైన విధంగా చేస్తుంది. ఇట్లా తనకంటూ కొన్ని ఇన్ఫర్మేషన్స్, కొంత సమాచారం వచ్చి నలుగురు చెప్పిన విషయాన్ని చెప్పి తను నమ్మిన సిద్ధాంతానికి తన దగ్గర ఏ విధమైన ఆధారం లేకపోతే, తను నమ్మిన సిద్ధాంతానికి తన దగ్గర ఇంకా ఏ ఆధారం లేదు వాదించడానికి అనుకున్నప్పుడు ఇంకా ఆ వ్యక్తి నమ్మకాలు మార్చేసుకుంటాడు. ఏం చేస్తాడు, అప్పటిదాకా ఆ వ్యక్తి ఆ పాత నమ్మకాలతోనే ఉంటాడు. అతనికి విపరీతమైన గాయం అన్నా అవ్వాలి, లేదా అతనికి ఇక మాట్లాడడానికంటూ అతని మనసుకంటూ ఏమాత్రం ఇక ఎవిడెన్స్ అనేది లేకుండా ఉండాలి. అప్పుడు ఆ వ్యక్తి నమ్మకాలు మార్చుకుంటాడు. అప్పుడు దాకా మార్చుకోడు. ఆ వ్యక్తి ఏదైతే చెప్పాడో, ఏదైతే అనిపిస్తుందో అదే నిజమని అనుకుంటూ ఉంటాడు అన్నమాట. కాబట్టి మనం చూడండి బైబిల్లో సామెతలు 3:5-6 చూడండి, పూర్తిగా యెహోవాని నమ్ముకో. ఎవరిని నమ్మమంటున్నాడు దేవుడు? మన హృదయాన్ని నమ్మమంటున్నాడా? నీ సొంత తెలివి మీద ఆధారపడవద్దు, నీవు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచు, అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆ వచనం మనకేం చెప్తున్నారంటే నీ మనసుని నమ్మొద్దు, నీ మనసుని నమ్మొద్దు, నీ సొంత ఆలోచనలు నమ్మొద్దు. పూర్తిగా నువ్వు ఎవరిని నమ్మాలనంటే యెహోవానే నమ్మాలి. ఎందుకని? మనిషికి సంపూర్ణ జ్ఞానం ఉందా? మనిషికి పరిపూర్ణమైన జ్ఞానం ఉందా? ఉదాహరణకి ఇక్కడ ఇప్పుడు ఇక్కడికి ఒక పాము వచ్చింది అనుకోండి, పాము వచ్చింది తెలియదు మనకి, ఎట్టపోయిందో పాము వచ్చింది. ఇప్పుడు ఈ రూమ్లో పాము లేదు అని చెప్పాలంటే ఏం చేయాలి మనం? ఈ కుర్చీలన్నీ తీసేయాలి, ఇవన్నీ తీసేసేసి మొత్తం అణు ఎతికిన తర్వాత ఏడా పాము కనపడలేదంటే పాము లేదన్నా, ఇక్కడ పాము లేదన్నా అని చెప్పచ్చు. అలా కాకుండా పాము వచ్చింది, మనం ఏదో సరిగ్గా చూసి చూడకుండా వెళ్ళిపోయింది పాము లేదులే అని చెప్పేసాం అనుకోండి, పొరపాటున పాము ఉంటే ఏమవుద్ది? ఇట్లాగే మనుషులు కూడా ఏమనుకుంటారంటే వాళ్ళకి అన్నీ తెలుసు అనుకొని ఈ భూమి మీద అంతా ఎత్తికేసాం, దేశాలు తిరిగేసాం, ఇక ఎక్కడా కూడా నాకు దేవుడు కనపడలేదు కాబట్టి దేవుడే లేడు అని అనుకుంటారు. కానీ వాళ్ళు ఎక్కడ ఎతకలేదు, ఈ భూమి మీద మాత్రమే దేవుడు ఉంటాడా? ఇంకా ఆకాశాలు ఎన్నో ఉన్నాయి కదా, వాటిలన్నింటిలో ఎతికారా? అంటే ఎతక్కుండానే కొన్నిసార్లు మనిషి జ్ఞానం చాలా తక్కువైంది. మనిషికి మరణం తర్వాత ఏమవుద్ది, భవిష్యత్తులో ఏం జరగద్ది అనేది కూడా తెలియదు. కానీ మనిషి ఏం చేస్తాడంటే మనిషికి సంపూర్ణ జ్ఞానం అనేది లేదన్నమాట. కాబట్టి సంపూర్ణ జ్ఞానం లేని మనమే చాలాసార్లు చెడ్డ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. తీసుకున్న నిర్ణయాలను బట్టి ఎంతో బాధపడుతూ ఉంటాం. వాటన్నిటికి కారణం ఎవరంటే మన మనసే. కాబట్టి దేవుడు చెప్పాడు, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటేనే కానీ వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళరు. ఎందుకని చిన్నపిల్లల మనస్తత్వం? చిన్నపిల్లల వాడికి ఏది చెప్తే అది నమ్మతాడు. అతను అట్లా ఉండాలి నా దగ్గరకు వచ్చేవాడు. నేను చెప్పిందే నమ్మాలి, అతని మనసును కూడా నమ్మకూడదు. నేను చెప్పిందే నమ్మాలి, అప్పుడు ఆ వ్యక్తి గొప్ప స్థాయికి వస్తాడు అని చెప్పి చెప్పడం. కాబట్టి భూమి మీద ఉండే మనుషులు చెప్పింది, మన అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు, మన అభిప్రాయ పక్షపాతాలు, మనకి ఏది అనిపిస్తే అది మంచిది, అదంతా కూడా నిజం కాదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. రోమాపత్రిక 1:21-22 కూడా చూడండి, అక్కడ దేవుడి గురించి ఈ విధంగా ఉంటుంది. ఒక మనిషికి ఒక వయసు వచ్చిన తర్వాత లైంగిక భాగస్వామి కావాలి అని కోరిక ఎట్లా వస్తుందో, అదేవిధంగా ఒక వ్యక్తికి తనకు ఒక దేవుడు కావాలనే కోరిక కూడా వస్తుంది. చూడండి, రోమాపత్రిక 1:21-22 వారు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతలు చెప్పలేదు, కానీ తమ ఆలోచనల్లో బుద్ధిహీనులయ్యారు,
వారి అవివేక హృదయం చీకటిమయం అయింది, తాము తెలివైన వారం అని చెప్పుకున్నారు కానీ వారు బుద్ధిహీనులే. కాబట్టి చాలామంది కూడా వాళ్ళు దేవుడు తెలుసు, వాళ్ళకి దేవుడు ఉన్నాడని కూడా తెలుసు, కానీ ఒప్పుకోరు. ఎందుకని? వాళ్ళు నమ్మిన నమ్మకాలకి అనుగుణంగా వచ్చిన సమాచారాన్ని నమ్మతారు, కానీ వాళ్ళకి నమ్మిన నమ్మకాలకి వ్యతిరేకంగా ఏదైనా దొరికిందంటే దాన్ని నమ్మరు. వాళ్ళు హృదయాన్ని నమ్ముతున్నారు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి ఎరిగి ఉండి కూడా దేవుణ్ణి మహిమపరచడం లేదు, దేవుడికి కృతజ్ఞతలు చెప్పడం లేదు. వాళ్ళు తెలివైన వాళ్ళు అనుకుంటున్నారు, కానీ వాళ్ళు తెలివి లేనటువంటి వాళ్ళు. ఉదాహరణకి భూమి మీద దేవుడు లేడని చెప్పేవాడిని ఎక్కువ తెలివైన వాడిగా చూస్తారా? దేవుడు ఉన్నాడు అని చెప్పేవాళ్ళని ఎక్కువ తెలివైన వాడిగా చూస్తారా? దేవుడు లేడనేవాడు బాగా మంచి డ్రెస్ వేసుకో ఉంటాడు, బాగా నీట్గా టిప్ టాప్గా రెడీ అయి ఉంటాడు అని వాడు చెప్పేదంతా నిజం అనుకుంటా. వాడు బాగా పెద్ద చదువు ఉన్నాడు కాబట్టి వాడు చెప్పేయని నిజాలని కూడా కొంతమంది ఈ కాలంలో ఉండే వయసులో ఉన్న పిల్లకాయలు అయ్యే నిజం అనుకుంటారు. కానీ వాళ్ళు తాము తెలివైన వారు అనుకొని వాళ్ళ మనసు యొక్క ట్రాప్లో పడిపోయారు అనేది వాళ్ళకు తెలియదు. ఇంకా మీకు ఇంకొక పాయింట్ ముందుకెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుంది. కాబట్టి మొట్టమొదటిది ఎందుకని మనం నిజాన్ని నమ్మడానికి అడ్డంకులు ఏంటంటే మన అభిప్రాయ పక్షపాతం. రెండోది అడ్డంకి ఏంటనంటే మన భావోద్వేగ భ్రమ. రెండోది ఏంటి? భావోద్వేగ భ్రమ. భావోద్వేగం అంటే ఎమోషన్స్ అని. ఏంటి? మన ఎమోషన్స్ కూడా మనల్ని భ్రమ పెడతా ఉంటాయి. ఉదాహరణకి మనం అవతల వ్యక్తికి వాట్సాప్లో మెసేజ్ చేస్తూ ఉన్నాం, మెసేజ్ చేసిన తర్వాత అవతల వ్యక్తి రిప్లై ఇవ్వలేదు, మనం ఏమనుకుంటాం? అవతల వ్యక్తి నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. బహుశా ఆ వ్యక్తి బిజీగా ఉండొచ్చు, కానీ మనం ఏమనుకుంటాం? నన్ను అవాయిడ్ చేస్తున్నాడేమో అని అనుకుంటూ ఉంటాం. అదేవిధంగా భర్త పట్టించుకోవడం లేదు నన్ను, నా భర్త నన్ను ప్రేమించడం లేదని కొంతమంది స్త్రీలు అనుకుంటారు. బహుశా ఆ భర్త తన భార్య కోసం ఎక్కువ కష్టపడి పనిచేస్తూ ఉండొచ్చు. అంటే తనకు ఒక బాధ వచ్చినప్పుడు ఆ బాధలో ఆమె ఎట్లా ఆలోచిస్తుందంటే నిజంగా సత్యాన్ని గ్రహించలేదన్నమాట. తన ఎమోషన్స్ ఏదైతే చెప్పిందో అదే నమ్మేస్తుంది అనమాట. ఉదాహరణకి బాస్ తిట్టాడు అనుకోండి, యజమాని తిట్టాడు అనుకోండి, కొంతమంది ఇట్టాడు వీడి దగ్గర పని చేసేదని చెప్పి వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చేస్తారు. ఎందుకు చేశారు? కోపంలో చేశారు, తిట్టాడన్న కోపంలో చేశారు. వాళ్ళు కోపంలో ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోగలరా? ఉద్యోగం రాజీనామా చేసిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు సరైన నిర్ణయం తీసుకోలేరు. అంటే ఒక వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు నువ్వు నాకు అవసరం లేదు పోరా అని మనుషుల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, కానీ మనిషి విలువ ఎప్పుడు తెలుస్తుంది? కోపంలో ఉన్నప్పుడు తెలియదు. అంటే మనిషి కోపంలో ఉన్నప్పుడు ఈ ఉద్యోగం నాకు అవసరమా కాదా, ఈ వ్యక్తితో రేపొద్దున నాకు అవసరం ఉంటుందా ఉండదా, లేకపోతే నా భర్తను సరిగ్గా అర్థం చేసుకునే విషయం, ఈ విధంగా మనిషి విపరీతమైన ఎమోషన్స్గా వెళ్ళిపోయినప్పుడు మనుషులు సరిగ్గా అర్థం చేసుకోలేరు అన్నమాట. ఉదాహరణకి మనిషిలో ఇంకొక ఎమోషన్ ఏంటంటే అసూయ. ఏంటది? నాకంటే నా పక్కనోడికి జాబ్లో ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది అనుకోండి, పాప కష్టపడినందువల్ల ప్రమోషన్ వచ్చిందని అనుకోవాలి జనరల్గా, పాజిటివ్గా ఆలోచిస్తే. కానీ మన ఎమోషన్ అంటే అసూయ ఉండింది అనుకో, అసూయ ఉంటే ఎట్లా ఆలోచిస్తాం? అంటే వాడు ఏదో దొంగ పనులని ఏదో చేసి ఉంటాడు, అందుకే వాడికి ప్రమోషన్ వచ్చింది అని. నిజంగానే పాపం ఆ వ్యక్తి కష్టపడి పనిచేసి ప్రమోషన్ తెచ్చుకోవచ్చు, కానీ మనం దాన్ని నమ్మం. దేన్ని నమ్ముతామంటే మన అసూయ చెప్పిందే మనకు నిజం, మన కోపంలో చెప్పిందే ఆ కోపమే మనకు నిజం అన్నమాట. కొంతమంది దేవుడి దగ్గరకు వస్తారు, పాపం ఒప్పుకుంటారు, తప్పు చేసిన తర్వాత ఒక గిల్టీ ఫీలింగ్ వస్తుంది. అయితే తప్పు చేసి దేవుడి దగ్గర పాపాన్ని ఒప్పుకున్న తర్వాత దేవుడు క్షమించాడు అనే ఫీలింగ్ వాళ్ళకి రాదు. వాళ్ళ ఫీలింగ్ నిజమా? దేవుడు క్షమించాడు అనేది నిజమా? ఏది నిజం చెప్పండి? ఇట్లా మనుషులు ఎమోషనల్ అయిపోయినప్పుడు కళ్ళ ముందు ఉన్న నిజాన్ని వాళ్ళు గుర్తించలేరను. ఇట్లాగే మనిషికి విపరీతమైన ఆనందం వచ్చేసింది అనుకోండి, విపరీతమైన సంతోషం వచ్చేసింది అనుకోండి, లేదా విపరీతమైన దుఃఖం వచ్చేసింది అనుకోండి, ఈ రెండు సందర్భాల్లో కూడా మనిషి నిజాన్ని గుర్తించలేడు. ఆ విపరీతమైన సంతోషం ఏది చెప్తుంది? కొంతమంది ప్రేమించిన అమ్మాయి అబ్బాయిలు చూడండి, ఎక్కడో గాల్లో విహరిస్తున్నట్టు అంటారు. ఆ సమయంలో వాళ్ళ అవతల వ్యక్తిలో ఉండే చెడు కోణాలు ఏమాత్రం చూడలేదు. ఎందుకని? వాళ్ళకి నచ్చిన సమాచారానికి అనుగుణంగా వచ్చిన సమాచారమే తీసుకుంటారు, కానీ వ్యతిరేకంగా ఉండే దేన్ని తీసుకోరు. వాళ్ళ టైంలో ఎమోషన్స్ కూడా మంచి పీక్లో ఉంటాయి కాబట్టి ఆ సమయంలో నీ కొడుక్కి నా కూతురు ఇచ్చి పెళ్లి చేస్తానన్నా అని వాగ్దానాలు చేస్తారు, అది చేస్తారు. ఎందుకంటే వాళ్ళు విపరీతమైన ఎంజాయ్మెంట్లో ఉన్నారు, వాళ్ళ అడ్రినలిన్ బాగా పెరిగిపోయింది కాబట్టి ఆ సమయంలో వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొంతమంది అమ్మాయిలు పడేయాలనుకునే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మగవాళ్ళు ఎప్పుడైనా టైం చూసి అమ్మాయికి ఏదైనా ఉంగరం ఇచ్చి, ఏదో అమ్మాయికి ఇష్టమైంది ఏదైనా ఇచ్చి, నీకు ఇష్టమైంది ఇచ్చాను కదా,
నాకు ఇష్టమైంది ఏమిస్తావు అన్నాడు. ఏం కావాలి? నీ శరీరం కావాలి. అంటే చూడండి, ఎప్పుడైనా సాతానుడైనా సరే అవతల వ్యక్తి అయినా సరే మనల్ని విపరీతమైన హై పీక్లోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ పీక్లో నీ యొక్క మెంటల్ స్టేటస్ దెబ్బతింటుంది, నువ్వు సరిగ్గా నిర్ణయాలు తీసుకోలేవు, అప్పుడు నీ చేత ఏదైనా చెడ్డ పని చేయించవచ్చు. నిన్ను విపరీతమైన టెన్షన్లో పడేసినప్పుడు ఆ టెన్షన్లో నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోలేవు, కాబట్టి అప్పుడు నిన్ను మోసం చేయొచ్చు. నిన్ను విపరీతమైన దుఃఖంలో పడేసిన తర్వాత ఈ దేవుడు నిజమైన వాడు కాదని నిన్ను టార్చర్ పెట్టచ్చు, అప్పుడు ఆ టెన్షన్లో నువ్వు సరైన నిర్ణయాలు తీసుకోలేవు అనే విధంగా మనుషులైనా సరే, చెడ్డవాళ్ళైనా సరే అట్లాగా ఆలోచిస్తారు, సాతాను మనుషులైనా సరే ఇట్లాగా చేస్తూ ఉంటారు. బైబిల్లో ఉండే ఇద్దరు చూడండి. ఫస్ట్ ఒక ఆయన బాగా సక్సెస్ వచ్చిన వ్యక్తి, ఆయన పేరేంటంటే ఉజ్జియ. ఎవరైనా సరే చేసిన పనులు అంతా సక్సెస్ వచ్చి, చేసిన యుద్ధాలన్నీ సక్సెస్ వచ్చినప్పుడు కొంచెం గర్వం పెరిగిపోద్దా పోదా? బాగా అతనిలో ఎడ్రినల్ బాగా పెరిగిపోద్ది. ఇంకా నాకు ఏది చేసినా దేవుడు ఏది చేసినా అంగీకరించేస్తాడనేది ఒక ఫీలింగ్ వచ్చేసాడు ఆయన. ఒకసారి చర్చిలోకి వచ్చిన తర్వాత పాస్టర్లు ధూపం వేయాలన్నమాట, దేవుడికి ఏదైనా పని చేయాలన్నా పాస్టర్లే చేస్తారు. అయితే నేను చేస్తా ఇటీరా అని చెప్పి రాజుగారు ఆయన అక్కడ ఉండే పాస్టర్లు ప్రవక్తలు ప్రీస్టులు వాళ్ళు చేసేదాన్ని ఈయన తీసేసుకున్నాడు. అయితే తర్వాత కుష్ఠరోగం వచ్చింది, వెంటనే ఆయన్ని చర్చిలో నుంచి పంపించేశారు, అంటే ఆ దేవాలయంలో నుంచి పంపించేశారు. ఎందుకని ఆయన అక్కడ తప్పుడు డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనంటే ఆయన్ని దేవుడు ఆశీర్వదించాడు, మంచిగా బ్రతికాడు కాబట్టి దేవుడు ఆశీర్వదించాడు. అయితే ఆ మంచి జీవితం వల్ల దేవుడు అంతా మంచిగా చేస్తున్నాడు, దేవుడు నన్ను బాగా ఇష్టపడిపోతా ఉన్నాడు, నేను ఏం చేసినా చెల్లిపోద్ది అనే ఆలోచనలో ఆయన సరైన నిర్ణయం తీసుకోలేదు. 2 దినవృత్తాంతాలు 26:16 చూడండి. ఉజ్జియా స్థిరపడిన తర్వాత, ఎప్పుడంట స్థిరపడడం అని అంటే బాగా సెటిల్ అయిపోయి 24 గంటల డబ్బులు, 24 గంటలు ఫుల్ ఎంటర్టైన్మెంట్, 24 గంటల పూర్తి ప్రశాంతత ఉందనుకోండి, మనిషి విర్రవీగి పతనమయ్యాడు. తన దేవుడైన యెహోవాకు నమ్మక ద్రోహం చేసి యెహోవా మందిరంలో ధూపవేదిక మీద ధూపం వేయడానికి ప్రవేశించాడు. అయ్యా రాజుగారు, నీకు అన్ని పనులు ఉన్నాయి కదా, దేవుడు అంత పెద్ద పని అప్పచెప్పాడు, మాకిచ్చిన పనులు ఎందుకంటే రాజుగారు ఏలు పెడతారు, మీరు వినలేదే? ఇట్లా ఓవర్గా మనం చేసేదంతా సక్సెస్ వచ్చేసినప్పుడు, దావీదన్నా సరే వాళ్ళు చేసేదంతా బాగా వచ్చేసినప్పుడు అప్పుడు ఆయన పడ్డాడు, అప్పుడు దాకా చాలా జాగ్రత్తగా నడుచుకున్నాడు. ఇట్లా విపరీతమైన సుఖాలు, విపరీతమైన సంతోషం, విపరీతమైన బాగా వచ్చినప్పుడు కొన్నిసార్లు విపరీతమైన దుఃఖం వస్తుంది. బైబిల్లో ఒక ఆమె చూడండి, యోహాను సువార్త 20:14-15 ఆమె పేరు చూడండి. అప్పుడు ఆమె వెనుకకు తిరిగి అక్కడ యేసు నిలబడి ఉన్నాడని చూసింది. ఎప్పుడు సంగతి ఇది? యేసు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత అక్కడ మగ్దలేనే మరియా అనే ఆమె ఉంది. అయితే ఇప్పుడు ఆమె కళ్ళతో చూసింది. ఎవరిని చూసింది? యేసు ప్రభువుని కళ్ళతో చూసిందంట. కానీ ఆయనే యేసు అని ఆమె గుర్తుపట్టలేదు. ఆయన అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆమె ఏ ఎమోషన్లో ఉంది? దుఃఖంలో ఉంది. నీవు ఎవరిని వెతుకుతున్నావు అని అడిగారు. ఆమె ఆయనను తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను తీసుకెళ్తే ఆయన ఎక్కడ ఉంచావో నాకు చెప్పు, నేను ఆయనను తీసుకెళ్తాను అని అన్నది. కంటి ముందు యేసుప్రభు కనబడుతున్నా ఆమె ఎట్లా భ్రమపడిపోతుంది? ఎందుకని ఆమె భ్రమపడిపోతూ ఉందనంటే వాళ్ళ ఎమోషన్సే వాళ్ళని నడిపిస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇట్లా కొన్నిసార్లు మనం ఎమోషనల్గా ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఎమోషనల్ ట్రాపుల్లో మగవాళ్ళు పడతారా, ఆడవాళ్ళు పడతారా? మీ అనుభవం ద్వారా చెప్పండి, తర్వాత నా అనుభవం చెప్తా. ఆడవాళ్ళు పడతారా, మగవాళ్ళు పడతారా? ఆడవాళ్ళు పడతారని వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరు ఎక్కువ పడతారంటే ఆడవాళ్ళే పడతారు. ఎట్ట ఎమోషనల్ ట్రాప్లో ఎక్కువ మంది ఆడవాళ్ళే పడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి ఎక్కువగా. ఎందుకంటే లేడీస్ కొంచెం ఎమోషనల్గా ఉంటారు కాబట్టి ఎమోషన్స్కి బాగా కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఎమోషనల్గా ఒక మాయ మాటలు చెప్పినా నమ్మేస్తారనమాట. కాబట్టి మనం కొన్నిసార్లు మన ఎమోషన్స్ ఉన్నప్పుడు అవి ఎటువంటి స్టేజ్లో ఉన్నా కానీ చాలా జాగ్రత్తగా మన ఎమోషన్స్ని గమనించాలి. మరొక ఎమోషన్ ఏంటంటే భయం. ఏంటది? భయం కూడా ఏం చేస్తుంది? నిజాన్ని గుర్తించే విధంగా చేయాలి. ఉదాహరణకి నాకు కాలు నొప్పి ఉందనుకోండి, లేకపోతే ఏదో గుండె నొప్పో లేకపోతే కిడ్నీల నొప్పో ఉంది, టీవీ పెట్టాను, ఎదురుగా డాక్టర్ గారు కనిపిస్తూ ఉన్నారు, నీ కిడ్నీ బాగోవాలంటే ఇది చేయాలా, ఈ కిడ్నీ సరిగ్గా చూసుకోకపోతే పలానా రోగం వస్తుంది, ఫ్యూచర్లో అది చేయాల్సి వస్తుంది, పలానా గుండె జబ్బు వస్తుంది, నీ కాళ్ళు ఇట్టయిపోతే అదైపోతుంది, ఇదైపోద్ది అని చెప్పినప్పుడు మనిషి ఆ ఛానల్ చూస్తాడా, మార్చేస్తాడా?
చూడ్డు మార్చేస్తాడు. ఎందుకని? భయం వేస్తుందేమో, ఆ జబ్బు నాకు వస్తుందేమో, అది నాకు జరగద్దేమో అని చెప్పి మనిషి భయపడిపోయి అవన్నీ తెలుసుకోవడం ఎందుకులే అవన్నీ అని పక్కన పెట్టేసి ఆ భయంతో మనిషి ఏం చేస్తాడంటే ఛానల్ మార్చేసి ఇంక వద్దులేను. నిజానికి ఆ వ్యక్తి ఎక్కువ రోజులు బ్రతకాలంటే మంచి విషయాలు, అది ఏ అయితే అతనికి ప్రమాదం చేస్తాయో అది తెలుసుకోవడం మంచిదా కాదా? ఇప్పుడు అతని కిడ్నీకి ఎక్కువ కాలం బ్రతకాలంటే కిడ్నీ పనితీరు ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది, అది ఏం చేస్తే చెడిపోద్ది, ఏం చేయాలో దానికోసం అనేది తెలుసుకోవాలి. డాక్టర్ గారు చెప్పాడు, కానీ భయం వేస్తుంది కాబట్టి తెలుసుకోడు. అదేవిధంగా గుండె గురించి అన్నా సరే, లేకపోతే శరీరంలో ఉండే ఇంకేదైనా అవయవం గురించి చెప్పినప్పుడు అతను ఎక్కువ కాలం బతకాలంటే ఆ అవయవం గురించి అన్నా సరే దాని గురించి జ్ఞానం పెంచుకోవడం మంచి విషయం. కానీ మనిషిలో మనసులో భయం ఉందనుకోండి, మనిషి దాన్ని అవాయిడ్ చేసేస్తాడు. ఎందుకంటే ఎమోషన్స్ ఆ వ్యక్తిని నిజాన్ని గుర్తించే విధంగా చేయలేవు. ఇప్పుడు బైబిల్లో చూడండి, ఒక ఆయన పేరు ఫెలిక్స్. ఆయన ఏం చేశాడో చూడండి. అపోస్తల కార్యాలు 24వ అధ్యాయము 24 నుంచి 25 వచనాలు. కొన్ని రోజుల తర్వాత ఫెలిక్స్ యూదురాలైన ద్రుస్కిల్లా అనే తన భార్యతో కూడా వచ్చి పౌలును పిలిపించి క్రీస్తు యేసులో విశ్వాసం గురించి అతడు బోధించగా విన్నాడు. ఈ ఫెలిక్స్ అనేటువంటి ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనమాట. అయితే వాళ్ళ భార్యను పిలిపించుకొని ఈయన పౌలు గారు చెప్పేటువంటి మాటలు వింటా ఉన్నాడు. అయితే మాటలు వింటా ఉండేటప్పుడు 25వ వచనం, అప్పుడు పౌలు నీతిని గురించి, అంటే నీతిగా బ్రతకాలనే దాని గురించి, ఆశా నిగ్రహం గురించి, అంటే మన మనసును అదుపులో పెట్టుకోవాలా, మన ఆశలను కంట్రోల్లో పెట్టుకోవాలని చెప్పి, రాబోయే తీర్పు గురించి, ఇట్లాగే చేస్తే రాబోయే రోజులు ఇది వస్తుంది, దేవుడు అట్ట చేస్తాడు ఇట్ట చేస్తాడు శిక్షిస్తాడని చెప్పంగానే ప్రసంగిస్తుండగా ఫెలిక్స్ చాలా భయపడి, ఇప్పటికి వెళ్ళు, నాకు సమయం దొరికినప్పుడు నిన్ను పిలిపిస్తాను అని చెప్పాడు. ఏం చేశాడు ఆయన? అవన్నీ మాటలు ఏంటుంటే అతనికి భయం వేసేసింది. భయం వేసేసి ఏం చేశాడంటే, చాలే పౌలు, మళ్ళీ పిలుస్తాలి పో. నిజానికి అతను పూర్తిగా వింటే రక్షణ పొందుతాడా, సగం వింటే రక్షణ పొందుతాడా? పూర్తిగా వింటేనే రక్షణ పొందుతాడు. కానీ ఈ లోపల భయం వేసేసింది. అమ్మా అయ్యా అని చెప్పి తానులో ఉన్నటువంటి ఈ భయం ఏం చేసిందనంటే అతన్ని నిజాన్ని తెలుసుకోకుండా, సత్యాన్ని పూర్తిగా తెలుసుకోకుండా అడ్డగించేసింది. కాబట్టి ఇట్లాగా కొన్నిసార్లు మనం నిజాన్ని వినేటప్పుడు భయం వేస్తుంది. ఎందుకంటే నిజం అనేది కొన్నిసార్లు పెయిన్ఫుల్గా ఉంటుంది. ఇంజెక్షన్ అన్నా సరే, ఆపరేషన్ అన్నా సరే, ఏదైనా సరే. కాబట్టి నిజాన్ని తెలుసుకునేటప్పుడు మనకు భయం వేసింది కదా అని చెప్పి దాన్ని అవాయిడ్ చేసేసామంటే ఖచ్చితంగా మనకు భయం వేస్తుంది. ఇట్లా మనం భయంలో, ఉదాహరణకి ఇదే పౌలు ఒకసారి ఒక దెయ్యాన్ని ఎల్లగొట్టాడు. వీడు ఎవడరా మన వ్యాపారానికి ఎసరు పెట్టేటట్టున్నాడని పౌలు చెప్పే మాటలను నమ్మలేదు. ఎందుకని? వ్యాపారం పోద్దేమో అని భయం, రాజ్యం పోతుందేమో అనే భయం. యూదులు యేసు ప్రభుని ఎందుకు అంగీకరించలేదంటే ఒకానొక కారణం. అప్పుడు ఆ కాలంలో వాళ్ళు ఎవరంటే బ్రిటిష్ వాళ్ళు మన మీద ఏ విధంగా అయితే పెత్తనం చేస్తున్నారో ఈ యూదులు కూడా రోమా సామ్రాజ్యం కింద ఉన్నారన్నమాట. అయితే ఉన్నటువంటి మధ్యలో యేసు ప్రభు ఆయన వచ్చాడు. ఈయన నేను రాజు అని చెప్పుకొని తిరుగుతా ఉన్నాడు. ఈయన రాజు అని అంటే రోమా రాజుకి కాలదా? కాలి మనల్ని ఆడ ఇబ్బంది చేస్తాడో, మనం హాయిగా బతుకుతా ఉన్నాం. ఈయన రాజు అని చెప్తే ఆయన మళ్ళీ మనల్ని ఆడ దొక్కేస్తాడు, హాయిగా ప్రశాంతంగా బతుకుతా ఉన్నాం. మన మందిరాన్ని మనల్ని ఎక్కడ వాళ్ళు మళ్ళీ హింస పెడతారేమో ఈ యేసు వల్ల అని చెప్పి యేసు చెప్పే దాన్ని దేన్ని వినలేదన్న. ఏది చెప్పినా అడ్డం కొట్టేది. ఎందుకని? భయం, రాజ్యం పోద్దేమో అని భయం. వాళ్ళు వచ్చి మనల్ని అడ్డగిచ్చేస్తారేమో, వచ్చే డబ్బులు ఆగిపోతాయేమో, అమ్మ అక్కడికి వెళ్తే ప్రాణం పోద్దేమో. ఈ భయాల్లో ఏం చేస్తాడంటే మనిషి సరైన నిర్ణయాలు తీసుకోలేడన్న. కాబట్టి ఇట్లా మనం ఆలోచిస్తూ ఉంటాం. ఇంకొన్నిసార్లు గర్వం ఏం చేస్తుందంటే అతిగా రిస్క్ తీసుకునే విధంగా, అతిగా పెట్టుబడి పెట్టే విధంగా, అతిగా అప్పులు తీసుకునే విధంగా చేస్తుంది అన్నమాట. ఒక రాజకీయ నాయకుడైనా సరే తనకి కాన్ఫిడెంట్లో ఉన్నప్పుడు, సార్ ఈ స్కీమ్ చేస్తే చాలామంది జనాలకి నష్టం జరగదు సార్, చాలామంది ఇబ్బంది పడతారు సార్, వచ్చేసారి మన పార్టీ కూడా రాదు సార్ ఇది చేస్తానంటే, గర్వంతో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు వచ్చేస్తుందిరా మన పార్టీకి తిరిగిలేదా అని చెప్పి గర్వంతో నిర్ణయాలు తీసుకుంటాడు. ఎందుకంటే గర్వం అనే ఎమోషన్ కూడా నిజాన్ని సరిగ్గా గుర్తించకుండా చేసేస్తుంది అన్నమాట. ఇట్లా మనుషులు ఈ విధంగా బైబిల్లో ఉండేటువంటి ఒక వాళ్ళు చూడండి, వాళ్ళు కూడా తప్పు చేశారు మీరేనంటే ఒప్పుకోరు. ఎందుకని? తప్పు చేసామనంటే ఎవరికన్నా నన్ను తప్పు చేసామని అంటావా? నేనేం పాపాలు చేయలేదు, నేనేం పశ్చాత్తాపడలేదు, పోరా నువ్వు ఎవర్రా అనే విధంగా మాట్లాడేది. ఎందుకని? తప్పు చేసామనంటే భయం వేస్తుంది. భయాన్ని అంగీకరించరు. వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకి సుఖం ఇచ్చే సమాచారాన్ని జనాలు నమ్ముతారు.
ఇప్పుడు వాళ్ళు ఏదైనా చెడ్డ పని చేస్తున్నారనుకోండి, ఆ చెడ్డ పని చేసే పాస్టర్ దొరికాడు అనుకోండి, ఆ చెడ్డ పనులు చేసే దేవుడు దొరికాడు అనుకోండి, అబ్బా ఈ దేవుడు బలి ఉన్నాడయా, ఈ పాస్టర్ బలి చెప్తాడా, బలి చెప్తాడా, ఆయన బలి నవ్విస్తే చెప్తాడా అని చెప్పి ఏ పాస్టర్ అయితే, ఏ దేవుడైతే, ఏ వ్యక్తి అయితే, ఏ రాజకీయ నాయకుడైతే వాళ్ళకు అనుగుణంగా ఉంటారో వాళ్ళనే మనుషులు నిజాలు అనుకుంటారు, కానీ నిజాలని గుర్తించలేరు. వాళ్ళలో గర్వం ఏం చేస్తుందంటే కొన్నిసార్లు గర్వం అనే ఎమోషన్, నువ్వు తప్పు చేసావురా అంటే ఒప్పుకోడు. అబ్బా నేను తప్పు చేయలేదు. అపోస్తలుల కార్యాలు 7:51 చూడండి. మెడ వంచని ప్రజలారా, మెడ వంచని అంటే గర్వంతో ఉన్న వాళ్ళలారా, మీ హృదయాలు మీ చెవులు ఇంకా సున్నతి పొందనివిగా ఉన్నాయి. మీరు మీ పితరుల వలె ఎప్పుడు పరిశుద్ధాత్మను వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు దాకా మనుషులు బయట చెప్తారు నువ్వు తప్పు చేసేవారని. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన ఎవరనంటే లోపల ఉంటాడు, లోపల చెప్తా ఉంటాడు, అరే నువ్వు చేసిన తప్పురా, నువ్వు చేసిన తప్పురా అని అంటే వీళ్ళు మెడ వంచిన తరం కదా, గర్విష్ఠులైన తరం కదా, పరిశుద్ధాత్మను కూడా వ్యతిరేకిస్తారు. నేను తప్పు చేయలేదు బా అని. కాబట్టి ఈ విధంగా రెండోది ఏం చేస్తారనంటే మనుషులు భావోద్వేగ భ్రమలో వాళ్ళ ఎమోషన్స్ ఏం చేస్తాయంటే వాళ్ళని సరైన నిర్ణయాలు తీసుకోకుండా చేసేస్తాయి అన్నమాట. భయం అన్నా సరే, అసూయ అన్నా సరే, కోపం అన్నా సరే, అది గిల్టీ ఫీలింగ్ అన్నా సరే, టెన్షన్ అన్నా సరే, గర్వం అన్నా సరే. అయితే చివరికి ఒకరోజు అంతా అయిపోయినాక, అంతా తెల్లారిపోయినాక అప్పుడు మనుషులు తెలుసుకుంటారు అన్నమాట. కాబట్టి ఇది రెండోది. మూడోది చూడండి, మనుషులు ఎందుకని నిజాన్ని నమ్మడానికి అడ్డంకులు అంటే మూడోది సామాజిక ఒత్తిడి. ఏంటది? సామాజిక ఒత్తిడి. సామాజిక ఒత్తిడి అని అంటే మన చుట్టుపక్కల ఉండే సమాజం ఒత్తిడి చేస్తుంది అన్నమాట. సమాజం ఒత్తిడి చేస్తుంది. ఎప్పుడన్నా సరే, ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా, లోకం దేనికి విలువిస్తుంది అంటే పేరు ప్రఖ్యాతలకు విలువిస్తుంది. నువ్వు ఎంత సంపాదిస్తున్నావు అనే దానికి విలువిస్తుంది. నువ్వు ఎంత పేరు సంపాదించావు, ఎన్ని విజయాలు సాధించావు అనే దాన్ని వెంపడిస్తుంది. నువ్వు ఎంత ఎంజాయ్ చేస్తున్నావు. ఎవరైనా సరే ఎంజాయ్ చేసే కుర్రపిల్లకాయలు దేవుడి గురించి చెప్తే వింటారా? నిజాలు చెప్పేటప్పుడు ఎంజాయ్ చేసే కుర్రపిల్లకాయలకి, విపరీతంగా డబ్బులు సంపాదనలో పడిపోయినటువంటి వాళ్ళకన్నా సరే, లేకపోతే విపరీతంగా పేరు ప్రఖ్యాతలు, వేపట్టలో, పాపులారిటీలు, అధికారాలు వీటిలో పడే వాళ్ళకి నిజాలు చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించలేరు. ఎందుకనంటే వాళ్ళు చుట్టుపక్కల ఉండే సమాజం యొక్క విలువలు వాళ్ళ మీద పడిపోయాయి కాబట్టి వాళ్ళు నిజాన్ని చెప్పేటప్పుడు దాన్ని లోతుగా ఆలోచించలేరు అన్నమాట. కాబట్టే వాళ్ళు ఈ ఎక్కువగా వీటి గురించి, ఈ లోకంలో ఉండే డబ్బు, ఇల్లు ఎట్ట కట్టుకోవాలి, ఇది ఎదట చేయాలి, ఇది ఎట్ట చేయాలి, ఈ పెళ్ళిళ్ళు ఎట్ట చేయాలి, ఇక ఇది ఎట్ట చేయాలి, అది ఎట్ట చేయాలని వీటి మీద మైండ్ అంతా ఉందనుకోండి, వాళ్ళకి ఆత్మీయ విషయాలు చెప్పినప్పుడు అసలు ఏం అర్థం కావు. ఎందుకని? అసలు ఏం గుర్తించలేరు అనమాట. వాళ్ళ మైండ్ అంతా ఏంటంటే ఇదే పెద్ద లోకం అని, ఈ లోకమే శాశ్వత కాలం ఉంటుందని 24 గంటలు దీంట్లోనే బిజీ అయిపోయి ఉంటారు, కానీ దాంట్లో ఉన్నదాన్ని మనిషి గుర్తించలేడు. మార్కు సువార్త 8:17-18 వచనాల్లో కూడా చూడండి. అక్కడ కూడా యేసు ప్రభు శిష్యులు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఒకసారి ఏమనుకుంటున్నారంటే యేసు ప్రభు వాళ్ళకి ఒక ఆత్మీయ విషయం చెప్పాడు. అరే పరిసయ్యులు శాస్త్రాన్ని పులిసిన పిండితో జాగ్రత్తగా ఉండండి అని. అంటే వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. అంటే పులిసిన పిండి అనే పదం వాడాడన్న, కానీ వీళ్ళు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేదు. ఏంద్రా మన దగ్గర రొట్టెలు తేలేదని ఏమన్నా దేవుడు ఏమన్నట్టు అనుకుంటున్నాడేమో యేసు ప్రభు, మనం రొట్టెలు తేడం మర్చిపోయాం కదరా అని. అయితే యేసు ప్రభు ఈ లోక సంబంధమైన వాటి గురించి ఆయన మాట్లాడు. అప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. వారు ఏమి చర్చించుకుంటున్నారో తెలిసిన వాడే యేసు, రొట్టెలు లేవని మీరు ఎందుకు మాట్లాడుకుంటున్నారు? ఇప్పటికి మీరు చూడలేకపోతున్నారా, లేదా గ్రహించలేకపోతున్నారా? మీ హృదయాలు కఠినమైపోయాయా? మీ కళ్ళు ఉండి చూడలేకపోతున్నారా? చెవులు ఉండి వినలేకపోతున్నారా? మీకు జ్ఞాపకం లేదా? అరే ఏంద్ర మీరు ఆ రోజు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచిపెట్టాం? రొట్టెలు లేవని ఆలోచిస్తారేంటి? మీ మైండ్ అంతా ఏంది? భూమి మీదే ఉంది. నేను చెప్పింది ఏంది? మీరు అర్థం చేసుకునేది ఏంది? ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? వాళ్ళ మైండ్ అంతా భూమి మీదే ఉంది. భూమి మీద ఉండే ఈ ఆహారాలు సంపాదించుకోవడానికి వీటికే ఉంది, కానీ అదే ఈ భూమి ఇదంతా ఒకరోజు అంతమైపోద్దిరా అని చెప్తుంటే వాళ్ళు ఏమాత్రం కూడా ఇష్టపడడం లేదు. వాళ్ళు ఏమాత్రం అసలు దాన్ని ఎందుకని వాళ్ళ మైండ్ బ్లాక్ అయిపోయిందని అంటే, ఎంతసేపటికి 24 గంటలు ఈరోజు ఎక్కడ భోజనాలు పెడతాడా యేసు ప్రభు, ఆడ తిందామా, ఆడ చేద్దామా, ఏడు చేద్దామా అని ఉన్నారు, కానీ అసలు యేసు ప్రభు ఎవరు, ఆయన దేవుడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన చెప్పింది ఏంది వాళ్ళకి ఏం ఎలగలేదన్నమాట. అట్లాగే చర్చిలో ఉండే కొంతమందికి కూడా ఈ లోకంలో ఉండే ఈ విషయాల్లోనే బాగా మునిగిపోయారు అనుకోండి. ప్రతి వారం వాక్యాలు అంటుంటే ఒక్క ముక్క అర్థం కాదు. ఎందుకని? వీళ్ళలాగానే మనుషులు ఈ లోకంలో ఉండే విషయాలనే ఏదో పెద్ద విషయాలు అనుకుంటారు, నిజాన్ని
గుర్తించలేరన్నమాట. ఇంకో విషయం ఏంటంటే సామాజిక ఒత్తిడి అంటే మన చుట్టుపక్కల ఒక సమాజంలో ఉన్నామనుకోండి, ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఉదాహరణకి యేసు ప్రభు దేవుడు నిజమైన దేవుడు కాదు అని ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఎవరన్నా మాట్లాడగలరా? ఎందుకు మాట్లాడలేరంటే ఎప్పుడన్నా సరే కొంతమంది ఒక గ్రూప్లో ఉన్నప్పుడు ఆ గ్రూపులో నమ్మిన దేవుడినన్నా సరే, నమ్మిన సిద్ధాంతానన్నా సరే, నమ్మిన నాయకుడికన్నా సరే వ్యతిరేకంగా మాట్లాడాలంటే మనుషులు భయపడతారు. ఎందుకు భయపడతారు? చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ మన గురించి ఏమనుకుంటారో ఏమో, మనల్ని విమర్శిస్తారంటారేమో, మనల్ని విమర్శిస్తారేమో, విమర్శించినా పర్వాలే, మనల్ని మీద ఏదో అసూయ పెట్టుకొని మన మీద దాడి చేస్తారేమో, ఎందుకు వచ్చాయి చుట్టుపక్కల మనుషులతో కలిసిపోతే పోలా అని చెప్పి మనుషులు వాళ్ళ జీవితంలో వచ్చిన అనుభవాలు, వాళ్ళ నమ్మకాలు మార్చుకోవడానికి ఇష్టపడ్డా కానీ చుట్టుపక్కల ఉండే సమాజం కూడా ఏం చేస్తున్నానంటే, లేదురా మందే రైట్ అని చెప్పి మన పార్టీ గెలిచేది మందే చేస్తుంది అని చెప్పి చుట్టుపక్కల చెప్పేటప్పుడు వాళ్ళకు వ్యతిరేకంగా నోరు తెరిచి మాట్లాడడానికి మనిషి ధైర్యం చేయడు. ఎందుకనంటే సమాజం ఆ విధంగా ఒత్తిడి చేసేస్తుంది అన్నమాట. సమాజం ఆ విధంగా ఒత్తిడి చేసినప్పుడు ఇంకా ఎప్పుడన్నా ఆ వ్యక్తి మాట్లాడితే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడతాడు. అవునరా, మనమే చేస్తారా, మన దేవుడే గొప్పరా, మన పార్టీ గెలుస్తుందిరా, మందే చేస్తుందిరా, మన కంపెనీ ఈసారి ఇప్పుడు టెండర్ వస్తుందిరా అని చెప్పి వాళ్ళకి ఇష్టం వచ్చిన సమాచారాలు చెప్పుకొని ఏదేదో ఖుషి అయిపోయి నమ్మిపోతారు. కానీ అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏది చెప్తే అదే దాన్నే వాళ్ళు చూస్తూ ఉంటారు అన్నమాట. ఎందుకంటే వాళ్ళు జనాలు నన్ను తిరస్కరిస్తారేమో, లేదా విమర్శిస్తారేమో, హింసకి గురి అవుతానేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. యోహాను సువార్త 12:42-43 కూడా చూడండి. అధికారుల్లో కూడా చాలామంది ఆయనను నమ్మారు, కానీ వారు తమ విశ్వాసాన్ని బహిరంగంగా ఒప్పుకుంటే పరిసయ్యులు తమను సమాజ మందిరం నుండి వెలివేస్తారని భయపడ్డారు. ఎందుకంటే వారు దేవుని మెప్పు కన్నా ప్రజల మెప్పునే ఎక్కువగా ఇష్టపడ్డారు. కాబట్టి మనుషులు ఏం చేస్తారంటే సమాజానికి బాగా భయపడిపోతారు. కాబట్టి అప్పుడు కూడా వాళ్ళు నిజాన్ని గుర్తించలేదు. ఇట్లాగా భూమి మీద చాలా ఫిలాసఫీలు ఉంటాయి. ప్రతి ఓడు యూట్యూబ్లో కనపడి ఏది పడితే అది చెప్పచ్చు. మనుషులు కొంతమంది మామూలుగా అంత ఆలోచించలేని వాళ్ళైతే వాళ్ళు ఏది చెప్పేది నిజం అనుకొని దాన్నే నమ్మేస్తారు, దాన్నే చేసేస్తూ ఉంటారు. కొంతమంది అయితే ప్రశ్నలు అడగడానికి కూడా అసలు ఎంకరేజ్, రే నన్ను అడగతావా, నీకేం తెలియదు, గమ్మ కూర్చోమని చెప్పేది తిను అన్నను కూడా అంటారు. సరేలే, ఎందుకులే అందరి ముందు మనం తిట్టించుకో, మన పరువు బాగొట్టుకోవడం అని చెప్పి ప్రశ్నలు కూడా గమ్ముగా అయిపోతారు. ఎందుకంటే వాళ్ళు ఏ గ్రూప్లో ఉంటారో, ఉదాహరణకి ఒక తాగుబోతు బ్యాచ్ గుంపు ఉందనుకోండి, తాగితే కిడ్నీలు ఇవ్వాలి పోతారా అని ఎవడని చెప్పగలడా? ఎందుకని వాళ్ళు గ్రూప్లో స్టిక్ అయిపోయారు అన్నమాట. ఎప్పుడన్నా సరే ఒక వయసు వచ్చిందాక, చిన్నప్పుడు అంటే పిల్లకాయలు ఎవరితో స్నేహం చేస్తారు పాపం వాళ్ళకు కూడా తెలియదు. కొంచెం వయసు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ఎవరితో స్నేహం చేయాలనేది ఆ వ్యక్తి డిసైడ్ చేసుకుంటాడు. ఆ వ్యక్తి ఎవరితో స్నేహం చేస్తాడు, నాలాగా అమ్మాయిలతో బలి తిరగలరా, ఎంజాయ్ చేయగలరా, ఆ ఆలోచనలు కలిగి ఉండే వాళ్ళతోనే అది కలిసిపోతాడు అన్నమాట. అతను ఏ చెడ్డ పనులు ఏది చేయాలనుకుంటాడు వాటితోనే కలిసిపోతాడు. అతను ఆలోచించిన విధానంలోనే ఆలోచిస్తాడు. అతను ఏది చేస్తాడంటే ఆ గ్రూప్తో అటాచ్మెంట్ అయిపోతాడు. ఇంకా ఆ గ్రూప్లో ఏదైనా చెడ్డ జరుగుతున్నా నోరు తెరిచి మాట్లాడలేడు, మనసులో ఉంటుంది కానీ ఆ గ్రూప్ని ఎదిరించలేడు. అతను తాగుడు మానేయాలని ఉన్నా చెప్పలేడు, ఎందుకు సినిమాలు మానేయాలన్నా చెప్పలేడు. ఎందుకంటే గ్రూప్ని ఎదిరించి మాట్లాడడానికి శక్తి సరిపోదు. అతను నమ్మిన నమ్మకాలు అతనికి అర్థమవుతున్నాయి, ఇదంతా చెడు చేస్తుందని, కానీ మాట్లాడాలి. ఎందుకని చుట్టుపక్కల ఉండే వాళ్ళు తిరస్కరిస్తారు, విమర్శిస్తారు, హింసిస్తారు అనేటువంటి భయం ఈ విధంగా. కొలస్సీ 2:8 క్రీస్తుపై కాకుండా మానవ సాంప్రదాయాలపైన, ప్రాపంచిక మూల సూత్రాలపైన ఆధారపడ్డ తత్వజ్ఞానాన్ని, కేవలం మోసపూరితమైన ఒట్టి వాదాలను ప్రయోగించి ఎవరూ మిమ్మల్ని వశం చేసుకోకుండా చూసుకోండి. ఆ వచనం ఏం చెప్తుందంటే సమాజం గురించి చెప్తుంది. అంటే కొంతమంది రకరకాల ఏదేదో పిచ్చి పిచ్చి లాజిక్లు అన్నీ చెప్పి ఏదేదో చెప్తా ఉంటారు. దేవుడిని నమ్మని వాళ్ళన్నా సరే, లేకపోతే వేరే దేవుడిని నమ్మే వాళ్ళన్నా సరే, పరమతస్తులన్నా సరే, వాళ్ళ లాజిక్లు అయితే అవన్నీ కూడా మనం నమ్మేసేసి ఒత్తిడికి గురైపోతే కొన్నిసార్లు మనం సరిగ్గా విషయాన్ని, నిజాన్ని గుర్తించలేము. నిజాన్ని గుర్తించకపోతే ఇబ్బంది పడుతుంది. 4వది ఏంటనంటే మనం ఎందుకని మనకి ఈ విధంగా ఇబ్బంది జరగద్దంటే, 4వది కఠిన హృదయం. ఏంటది? మన హృదయం కఠినం అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ విధంగా రకరకాల స్టేజెస్లో వాళ్ళకి హృదయంలో జరుగుతూ ఉంటుంది. ఒక స్టేజ్కి వచ్చేసరికి వాళ్ళకి ఏమైపోద్దనంటే ఇక హృదయం బండపడిపోద్ది అనమాట. దాన్ని ఏమంటారంటే కఠిన హృదయం అని అంటారు. కఠిన హృదయం ఎప్పుడు వస్తుంది అంటే, ఉదాహరణకి మొదట్లో వాళ్ళ మనసులో కొన్ని నమ్మకాలు ఉంటాయి. అంటే ఉదాహరణకి వాళ్ళ విపరీతమైన బాధ, కష్టం వచ్చిందనుకోండి,
అప్పుడు వాళ్ళ దేవుడి గురించి అన్నా సరే ఈ దేవుడు ఆడరా అని కఠినం చేసేసుకుంటారు అనమాట. ఉదాహరణకి బైబిల్లో ఒక వ్యక్తి గురించి చెప్తాను. ఆ వ్యక్తి ఎట్లా హృదయాన్ని కఠినం చేసుకున్నాడంటే గర్వం అనే ఎమోషన్ ద్వారా అతన్ని కఠినం చేసేసుకున్నాడు. రెండోది, ఆపోజిట్ పార్టీ వాడు మనకి ఏదన్నా మంచి చెప్తే నమ్మతామా? మన శత్రువు మనకు మంచి చెప్పినప్పుడు నమ్మతామా? బైబిల్లో ఫరో రాజు ఉన్నాడు. ఎవరు? ఇశ్రాయేలీయుల ప్రజలను నడిపించే ముందు ఫరో రాజు దగ్గరికి మోషే అనే ఆయన వచ్చాడు. మోషే అనే ఆయన వచ్చి మా దేవుడు మమ్మల్ని అక్కడికి రమ్మంటున్నాడు అని. ఇప్పుడు ఒకటి ఆపోజిట్ పార్టీ వాడు వచ్చి చెప్తా ఉన్నాడు, వా దేవుడు గొప్పవాడు అంట, మనం నమ్మాలి, దాన్ని మనం నమ్మాలా అని చెప్పి నమ్మలా. రెండు, ఈ ఇశ్రాయేలీయుల ప్రజలందరినీ ఇక్కడి నుంచి తీసుకుపోవాలంటే వాళ్ళ వ్యాపారాలన్నిటికీ లేబర్ ఎవరంటే వీళ్ళే, ఇశ్రాయేలీయుల ప్రజలే. వాళ్ళు చేసే కట్టడాలన్నిటికీ కూడా వీళ్ళు వెళ్ళిపోతే మన ఎకానమీ, మన దేశ ఎకానమీ దెబ్బతింటుందని చెప్పి లోపల భయం కూడా ఉంది, పైన గర్వం ఉంది. ఇప్పుడు అవతలోడు పార్టీ వాడు చెప్తా ఉన్నాడు. ఇన్ని కలిసిపోయిన తర్వాత అవతలోడు మంచి చెప్పినా కానీ గుర్తిస్తామా మనం? అస్సలు గుర్తించం. ఆయన కఠినం చేసేసుకున్నాం. అయితే నిజంగానే వాళ్ళ దేవుళ్ళ కంటే కూడా ఈ యెహోవా దేవుడు చేసిన అద్భుతాలే ఎక్కువ బాగా పనిచేసాయి, సూపర్ పవర్ఫుల్ అయిపోయాయి. కానీ అద్భుతాలు జరుగుతున్నాయి కానీ ఆ వ్యక్తి హృదయం, ఒరే నిజంగా మనం పొరపడినట్టున్నాం రా, మన దేవుళ్ళ కంటే ఆ యెహోవా దేవుడే గొప్పోడు అనుకుంటా, ఆ దేవుడికి అనుగుణంగా పంపించేద్దాం అని అనుకున్నాడా? ఫరో రాజు అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు? ఎందుకనంటే తన శత్రువు చెప్తా ఉన్నాడు, శత్రువు చెప్పేదంతా అబద్ధం అనుకుంటాడు. కాబట్టి ఈ విధంగా అతను ఎన్ని అద్భుతాలు చేసినా కానీ చివరికి కఠినం చేసుకుంటాడు. కానీ దేవుడు చివరికి ఆ వ్యక్తి యొక్క కుమారుణ్ణి చంపేసిన తర్వాత ఇంకా హృదయం కరిగిపోద్ది. అప్పటికి కూడా కరగదు. తర్వాత వాళ్ళని పంపించేసిన తర్వాత కూడా చివరి దాకా వస్తూ ఉంటాడు. ఎందుకని ఆ వ్యక్తి దేవుడు చేసిన అద్భుతాలని గుర్తించలేకపోయాడు? ఎందుకంటే హృదయం కఠినం అయిపోయిందనమాట. లూకా సువార్త 16వ అధ్యాయం 30-31 వచనాల్లో కూడా చూడండి. అక్కడ కూడా ఒక పరలోక రాజ్యంలో, పరలోకం కాదు, అక్కడ నరకంలో, పరలోకానికి నరకానికి మధ్య ఉండే ఒక అగాధం దగ్గర వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఏంటనంటే ఒక ఆయన నరకంలోకి వెళ్ళిపోయాడు. ఈయన ధనవంతుడని ఆయన వెళ్ళిపోయిన తర్వాత, అబ్బా ఇక్కడ చాలా బాధగా ఉంది, మా ఇంట్లో నాకు ఈ విధంగా మా తమ్ముళ్ళు వాళ్ళందరూ ఉన్నారు, ఇక్కడికి వస్తే పాపం వాళ్ళు ఎంత బాధలు పడతారేమో, నేను వెళ్ళి ఒకసారి వాళ్ళకి చెప్పేసి వస్తాను, అబ్రహామా నాకు ఒకరు పర్మిషన్ ఇవ్వా అని అంటే అబ్రహాం ఏమంటాడంటే, అక్కడ మోషే ఉన్నాడు, ప్రవక్తలు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, వాళ్ళు చెప్తారులే, వాళ్ళు చెప్తే వింటారులే. కాదు, వాళ్ళకంటే మనుషులు చెప్పేదానికంటే చచ్చిపోయినోడు వెళ్ళి ఒక అద్భుత రూపంలో చెప్తే అప్పుడు మా వాళ్ళకి బాగా అర్థం అవుద్ది అని చెప్పి మనోడు చెప్తాడు. అప్పుడు అబ్రహాము, వాళ్ళు చెప్తేనే వినలేదంటే నువ్వేదో అద్భుతం చేసినంత మాత్రాన ఏమీ వాళ్ళకి ఏం ఎక్కదు, ఎందుకంటే వాళ్ళ నమ్మకాలు అట్టాటి అని చెప్పి అబ్రహాం చెప్తాడు. లూకా సువార్త 16వ అధ్యాయం 30-31లో, తండ్రి అబ్రహామా, చనిపోయిన వాళ్ళ నుండి ఎవరైనా వెళ్తే వాళ్ళు విని మారు మనసు పొందుతారు అని ఆ ధనికుడు అన్నాడు. అబ్రహాము, వాళ్ళు మోషే ప్రవక్తలు చెప్పినట్టు విననట్లయితే చనిపోయిన వాడు బ్రతికి వచ్చినా వాళ్ళు వినరు అని అన్నాడు. కాబట్టి అద్భుతాలు జరిగితే మనుషులు నమ్మతారు, అబద్ధం అది. వాళ్ళ హృదయం ఏది చెప్తే మనుషులు అది నమ్మతారు, కానీ అద్భుతాలు జరిగినంత మాత్రం నమ్మరు. యేసుప్రభు కంటే అద్భుతాలు చేసే మనగాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. కానీ యేసుప్రభు కాలంలోనే యేసుప్రభుని నమ్మని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈరోజు ఏ అద్భుతం, ఏ మ్యాజిక్ చేస్తావు యేసు, ఈరోజు ఒక మ్యాజిక్ చెయ్యి అని మాట్లాడుతూ ఉన్నారు యేసుప్రభు. మ్యాజిక్లు కావాలా? యోనా గురించిన మ్యాజిక్ తప్ప ఇంకేం తెలియదు అని చెప్పి దేవుడు కొన్నిసార్లు సూచక్రియలు కూడా వాళ్ళ దగ్గర చేయలేదన్నమాట. కాబట్టి సూచక్రియలు కొంతమంది ఎంటర్టైన్మెంట్ పర్పస్తో చూస్తారు, కానీ ఆ దేవుడి మీద నమ్మకం కలిగించేదిగా చూడరు. కాబట్టి సూచక క్రియలు, అద్భుతాలే మనుషుల్ని మంచి మార్గంలో నడిపిస్తే అది కొంతవరకే, కానీ అది చివరి వరకు మనిషిని తీసుకురాలు. మనిషికి వచ్చే కష్టాలు, బాధలు ఏం చేస్తాయంటే ఆ వ్యక్తిని ఈ విధంగా చేసేస్తూ ఉంటాయి అన్నమాట. కాబట్టి దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నాలుగోది, కఠిన హృదయం. ఈ విధంగా ఫరో తన కఠిన హృదయం చేసేసుకున్నాడు. కాబట్టి ఇంకా ఫరో మోషే ఎంత చెప్పినా కానీ అతనికి ఏమాత్రం కూడా అర్థం కాలేదన్నమాట. అదేవిధంగా మనుషులు కూడా ఎందుకని వాళ్ళకి అద్భుతం జరిగితే నమ్మతారేమో అని అనుకుంటాం, కానీ అద్భుతాలు కాదు సమస్య. అక్కడ ఏంటంటే వాళ్ళ హృదయం కఠినమైపోయింది అనే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనలో ఉండేటువంటి పాపం కూడా దారి తీస్తుంది అనమాట. అంటే పాపం వల్ల కూడా మన హృదయాన్ని మనం కఠినం చేసేసుకుంటూ ఉంటాం. ఉదాహరణకి నాకేమో మంచి జంక్ ఫుడ్ తినాలని ఉంది. జంక్ ఫుడ్ అంటే తెలుసు కదా, చెత్త చెదారం అంతా తినాలని ఉంది.
కానీ టీవీలో డాక్టర్లు అందరూ మంచి ఆహారం తినని అంటున్నారు. నా మనసుకేమో తినాలని ఉంది. డాక్టర్లు చెప్పేది వింటానా, నా మనసు చెప్పేది వింటానా? అంటే మనుషులు కూడా ఏమవుద్దనంటే పాపం సుఖాన్ని ఇస్తుంది కాబట్టి ఆ వచ్చే సుఖాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అనే భయంతో మనుషులు ఏం చేస్తారంటే వాళ్ళ హృదయాన్ని కఠినం చేసేసుకుంటూ ఉంటారనమాట. చూడండి, హెబ్రీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనంలో, కాబట్టి సహోదరులారా, జీవం గల దేవుడి నుండి దూరం చేసే పాప స్వభావం, అవిశ్వాసపు హృదయం మీలో ఎవ్వరికీ ఉండకుండా జాగ్రత్తగా చూసుకోండి. పాపం యొక్క మోసం చేత, ఏ మోసం అంట అంటే పాపం మోసం చేస్తుంది అని అంటున్నాడు. అంటే మనం పాపాన్ని ఇష్టపడతాం. పాపం యొక్క మోసం చేత మీలో ఎవ్వరూ కఠినపరచబడకుండా ఉండడానికి నేడు అని పిలువబడుతున్న దినం ఉండగానే మీరు ప్రతిదినం ఒకరినొకరు ధైర్యపరుచుకుంటూ ఉండండి. కొంతమంది దేవుడి దగ్గరికి ఎందుకు రారు? వాళ్ళకి దేవుడి గురించి చెప్పినా కానీ ఆ దేవుడి దగ్గరకు వస్తే ఈ చేసే చెడ్డ పనులన్నీ మానేయాలని చెప్పి కొంతమంది రారు. కారణం ఏంటంటే ఈ దేవుడు నిజమైన దేవుడు కాదు, అందుకే వాళ్ళు రావట్లేదు అని మనం అనుకుంటాం. కానీ కారణం ఏంటంటే వాళ్ళ పాపమే వాళ్ళ హృదయాన్ని కఠినం చేసేస్తుంది. కాబట్టి వాళ్ళు ఏ రోజు కూడా ఈ దేవుడి గురించి ఆలోచించడం అన్నా సరే, దేవుడి మందిరంలో అడుగు పెట్టడం అన్నా సరే వాళ్ళు చేయరు. ఎందుకనంటే వాళ్ళ యొక్క పాపం వాళ్ళని ఆ విధంగా లాగేసేసి అట్లా చేస్తుంది అనమాట. ఇంకొన్నిసార్లు సాతాను కూడా ఉంటాడు. సాతాను కూడా ఏం చేస్తాడంటే ఆలోచనలు బాగా వక్రీకరించడంలో, బైబిల్లో సాతాను గురించి ఏం చేస్తున్నాడంటే అబద్ధికుడు అని చెప్పి చేస్తుంది. సాతాను ఏం చేస్తాడంటే మనిషి నిజాన్ని తెలుసుకోకుండా అబద్ధాన్ని పెట్టేస్తాడు. నిజమైన నోటు ఉందనుకోండి, ఒక్క నిజమైన నోటు ఉంటే మనిషి ఖచ్చితంగా వచ్చి నిజమైన నోటు పట్టుకుంటాడని చెప్పి దొంగ నోట్లు తయారు చేస్తాడు. ఇప్పుడు మనిషికి నిజమైన నోటు ఉంది, దొంగ నోటు ఉంది. మనిషి జీవితంలో ఉన్న సమయం అంతా నిజమైన నోటు ఏది, దొంగ నోటు ఏది కనిపెట్టాలన్నమాట. నిజమైన దేవుడు ఉన్నాడు, ఒక్క దేవుడే ఉంటే జనాలు ఈజీగా కనిపెట్టేస్తారని చెప్పి అబద్ధంగా కొన్ని దేవుళ్ళు సృష్టించామనుకో, వీళ్ళలో ఏ దేవుడు నిజమైనోడు అని చెప్పి మనుషులు దాంట్లో పడిపోతారని చెప్పి రకరకాలైన దేవుళ్ళు చెప్పి రకరకాల చిన్న మైండ్తోనే ఎప్పుడన్నా సరే అబద్ధాలు చెప్పేటప్పుడు సాతాను నిజాన్ని చెప్పి కొంచెం దాన్ని ట్విస్ట్ చేస్తాడనమాట. సత్యానికి దగ్గరగా తీసుకొచ్చి లైట్గా ట్విస్ట్ చేస్తాడు. జనాలు తెలియదు, అమాయకులు అంతే, అన్ని మతాలు ఒకటే కదరా, అన్నీ అంతే అని చెప్పి వాళ్ళు ఆ మాయలో పడిపోతూ ఉంటారు. లోతుగా ఆలోచించలేదు. కొంతమంది అంత దేవుడి చిత్తమే జరుగుతున్నారంటే అంత దేవుడి చిత్తం, దేవుడి తలరాత రాశాడు, మనం ఏం చేయబలే, ఏం చేసినా ఎంత చదివినా రాదురా, ఎంత కష్టపడినా రాదు, దేవుడు ఇవ్వాలనుకుంటే వస్తుందని కొంతమంది అట్లా మోసపోతారనమాట. అది నిజమే, అది కొంతవరకు నిజం. దేవుడు ఎంత దేవుడి చిత్తమే కాదనలేదు. కానీ దాన్ని నమ్మి మనం చదవకుండా ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా ఉంటే ఉద్యోగం వస్తుందా? ఇట్లా సత్యంలాగే బయటికి లేయర్ చూపిస్తాడు, నిజమైన లోటులాగా చూపిస్తాడు, లోపల నకిలీ లోటు పెట్టేస్తాడు. ఇట్లా సాతానుడు ఒక పక్క మనుషుల హృదయాల్ని మాయ చేస్తాడు, వాళ్ళ పాపం వాళ్ళని మాయ చేస్తుంది, వాళ్ళ ఎమోషన్స్ వాళ్ళని మాయ చేస్తాయి, వాళ్ళకి వచ్చే కష్టాలు వాళ్ళని మాయ చేస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే మనుషుల్ని నిజాలు గుర్తించలేకుండా దూరంగా చేసేస్తాయి అన్నమాట. చివరిది చూడండి, చివరిది 5వది, ఎందువల్ల మనం సత్యాన్ని గుర్తించలేకపోతున్నాం అంటే లోతు లేని ఆలోచన. ఏంటది? లోతుగా ఆలోచించలేకపోతాం. ఒక విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇందులో నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉందని ఆలోచించేంత టైం లేదు ఈరోజు మనుషులకి. ఏదో ఒకటి చేసేద్దాం కానీరా, ఏదో ఒకటి చేసి ఏదైతే తర్వాత చూద్దామని ఊపులో వెళ్ళిపోతా ఉన్నారు. కానీ అది నిజమా కాదా అని ఓపికగా కూర్చొని ఆలోచించే మనుషులకి ఈరోజు టైం లేకుండా అయిపోతాం. సామెతలు 18:2 చూడండి, బుద్ధిహీనుడు గ్రహించడానికి ఇష్టపడడు. కాబట్టి తెలివి తక్కువ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇష్టపడరు అన్న. కీర్తన 106 13-14 చూడండి, అయినా వారు ఆయన కార్యాలను వెంటనే మర్చిపోయారు, ఆయన ఆలోచన కోసం కనిపెట్టుకోలేదు, ఎడారిలో దేవుణ్ణి పరీక్షించారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా వాళ్ళకు ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో లోతుగా ఆలోచించడం పక్కన పెట్టేసేసి నోటికి వచ్చినట్టు వాగారు దేవుని మీద. కాబట్టి వాళ్ళు వచ్చిన కష్టాన్ని, భూమి మీద కలపడే పరిస్థితుల్ని లోతుగా ఆలోచించలేకపోతున్నారు. కాబట్టే వాళ్ళకి ఈ విధంగా అవుతాం. కారణం ఏంటంటే మనం ఈ లోకంలోనే ఉండి ఇదేదో పెద్ద ఈ జీవితం అని చెప్పి ఆత్మీయ నేత్రాలతో కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి కంటితో ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవాలని చూస్తే ఈ మనుషుల్లాగానే మనం కూడా పోతాం. చివరి వచనం చదివి ముగిస్తాను చూడండి. 1 కొరింథీ 2:14 అయితే ప్రకృతి సంబంధులైన వారు దేవుని ఆత్మ నుండి వచ్చిన వాటిని అంగీకరించలేరు.
ప్రకృతి సంబంధమైన వారు దేవుని ఆత్మ నుండి వచ్చిన వాటిని అంగీకరించలేరు. వాటిని కేవలం ఆత్మ ద్వారానే గ్రహించగలం కాబట్టి అవి వారికి వెర్రితరంగా అనిపిస్తాయి. వారు వాటిని గ్రహించలేరు. కొంతమంది అబద్ధ బోధకులు కూడా ఉంటారు క్రైస్తవత్వంలో. ఆత్మీయ నేత్రాలు లేనటువంటి వాళ్ళు, లోకస్తులుగా ఆలోచించేవాళ్ళు ఆ అబద్ధ పాస్టర్లు చెప్పేది నమ్మేస్తారు. కొంతమంది వార్తల్లో ఇప్పుడు ఉదాహరణకి ఏ విధంగా అయితే మనం ఒక రాజకీయ నాయకుడిని అభిమానిస్తామో ఆ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా ఆపోజిట్ మీడియా చెప్తా ఉన్నా కానీ మనం నమ్మం అనమాట. అలాగే వార్తల్లో ఏది చెప్తే అదే నిజం అనుకుంటా ఉంటాం, కానీ లోతుగా ఆలోచించం. జనాలు చెప్పేదే నిజం అనుకుంటా ఉంటాం మనం. మనుషులు ఇట్లా లోతుగా ఆలోచించలేకపోవడం వల్ల ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు అనేది గుర్తించలేనటువంటి పరిస్థితులు. కొంతమందికి అనుమానం వస్తుంది, కానీ అనుమానం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలా వద్దా? అనుమానం తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలా వద్దా? అనుమానం ఎప్పుడు పోద్దంటే, అనుమానం రావడం తప్పు కాదు, అనుమానం వచ్చిన తర్వాత దాన్ని తీర్చుకోవడానికి కొంత టైం ఇవ్వాలి, దానికి కొంచెం కొంచెం లోతుగా జ్ఞానం పెంచుకోవాలి. అలా అనుమానాన్ని అట్టే పెట్టేస్తారు, అనుమానం పెనుపోతం అయిపోయి చివరికి అనుమానమే అవిశ్వాసంగా మారిపోద్దాం. కాబట్టి ఈ విధంగా మనుషులు ఏం చేస్తారనంటే ఇట్లా నిజాన్ని గుర్తించలేకపోతా ఉన్నారు. ఇది భూమి మీద అన్నా సరే ఆత్మీయ విషయాలు. ఒకసారి నేనేం చెప్పాను చెప్పి ముగిస్తాను చూడండి. నిజాన్ని నమ్మడానికి అడ్డంకులు మొట్టమొదటిది అభిప్రాయ పక్షపాతం. అంటే వాళ్ళకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. పక్షపాతం అంటే అర్థం ఏంటంటే పక్షపాతం కాదు, ఇది పక్షపాతం అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టంగా ఉంటుందో దాన్నే నమ్ముతారు అన్నమాట. అంటే వాళ్ళ నమ్మిన అభిప్రాయానికి అనుగుణంగా భూమి మీద ఏ ఆధారాలు అయితే దొరుకుతాయి వాళ్ళ కంటికి కూడా అయ్యే కనిపిస్తాయి, మిగిలిన కనబడవని. అభిప్రాయ పక్షపాతం వల్ల నిజాన్ని మనుషులు సరిగ్గా గుర్తించలేకపోతా ఉన్నారు. రెండోది భావోద్వేగ భ్రమ. వాళ్ళ భావోద్వేగాలు వాళ్ళని భ్రమలో గురి చేస్తాయి కాబట్టి ఆ సమయంలో వాళ్ళ ఎమోషన్స్ ఎట్ట చెప్తే అట్ట నడుచుకుంటారు, కానీ నిజం వైపు నడుచుకోరు. మనం బైబిల్ దేవుని పిల్లలు అయితే చాలాసార్లు వాళ్ళు కూడా ఎమోషన్స్ ఎక్కువ తక్కువ అయినాయి. అప్పుడు వాళ్ళకి కోపం వచ్చినా భయం వచ్చినా బాధ వచ్చినా మనుషుల దగ్గర అరవలేదు, మనుషుల దగ్గర వాళ్ళు చేయలేదు. దేవుడి దగ్గరకు వచ్చి ప్రార్థనలో వాళ్ళ ఎమోషన్స్ అన్నీ చెప్పేశారు. ఏందేవా ఇట్ట చేస్తున్నావు నువ్వు అని కూడా మాట్లాడారు దేవుడితో. చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు. ఒక మనిషితో ఎట్లా మాట్లాడతారో అట్లా మాట్లాడున్నారు బైబిల్లో. కానీ దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళ ఎమోషన్స్ని తక్కువగా అనుకోలేదు. కానీ ప్రార్థనలో కాకుండా బయట మనం దేవుడిని తిట్టామనుకోండి, అది సనుక్కోవడం అవుద్ది, దేవుడి మీద విశ్వాసం లేకుండా అవుద్ది. మనం ప్రార్థన చేసినా మనకు కూలింగ్ అనేది అయిపోద్ది అనమాట. కాబట్టి రెండోది మన భావోద్వేగాలు మనల్ని భ్రమకి గురి చేస్తాయి. భూమి మీద రకరకాల ఎమోషన్స్ అనేది దేవుడు మనకిచ్చిన వరం, మిగిలిన వాటికి ఉండదు. అయితే వాటిని ఈ భూమి మీద పరిస్థితులు సరిగ్గా లేవు కాబట్టి మనం సరిగ్గా అర్థం చేసుకోలేవు అనే దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మూడోది సామాజిక ఒత్తిడి. మన చుట్టుపక్కల ఉండే సొసైటీ కూడా మన మీద కొన్ని విషయాలు రుద్దొద్ది. చాలా జాగ్రత్తగా వాటిని మనం ఉండాలి, మన రక్షణను కొనసాగించాలి. నాలుగోది కఠిన హృదయం. ఇలా రిపీటెడ్గా నిజాన్ని మనిషి ఇష్టపడకపోతే మనిషి హృదయం కఠినం అయిపోద్ది, కారణం ఏదన్నా కావచ్చు. ఐదోది లోతు లేని ఆలోచన. లోతుగా విశ్లేషణ, దాని టైం పెట్టి ఆలోచించలేకపోవడం కూడా మనిషిని ఈ విధంగా అబద్ధాన్ని నమ్మే విధంగా చేస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆత్మీయ విషయాల్లో ఇట్లా జాగ్రత్తగా ఉండగలిగే వాళ్ళు నిజ జీవితంలో కూడా ఈ భూమి మీద జీవితాన్ని అట్టో అట్టకు హాయిగా కొట్టుకొచ్చేస్తారు. అంత పెద్ద కష్టాలు, అంత పెద్ద బాధలు లేకుండా, అంత పెద్ద ఆశలు సంపాదించలేకపోయినా అట్లా సాఫీగా బతికేస్తారు. కానీ మిగిలిన వాళ్ళందరూ రకరకాల అబద్ధాలు నమ్మి, రకరకాల బాధలు పడి, రకరకాలు చేయాల్సిన అన్నీ చేసి ఎంతో జీవితాన్ని భూమి మీద చిత్రవద అనుభవిస్తారు. చచ్చిపోయిన తర్వాత బాగుపడతారనంటే ఏం బాగుపడరు. కాబట్టి దేవుణ్ణి నమ్మినట్టు మన మనస్సుని నమ్మకుండా జాగ్రత్తగా ఆయన యెహోవాని మాత్రమే నమ్మినట్లయితే, ఆయన వాక్యాన్ని మనం నమ్మినట్లయితే మనం ముందుకెళ్తాం, జాగ్రత్తగా భూమి మీద ఉండగలం. దేవుడి సన్నిధానంలో కూడా జాగ్రత్తగా మనం రీచ్ అవ్వాలి. చిన్న ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా, మీకే వందనాలు దేవా. అయ్యా, ఇప్పుడు వరకు కూడా నాయన నిజమే దేవా, చాలా విషయాలు నాయన మేము చూసాం తండ్రి. నిజమే ప్రభా, లోకంలో ఉండే మనుషులు అయ్యా వాళ్ళు ఎట్లా అబద్ధాలు నమ్ముతున్నారో కూడా నాయన మాకైతే తెలియదు. కానీ నిజం అయ్యా, మీరు సత్యంలో మేము ఉండాలి, సత్యం ఉంది మమ్మల్ని ప్రతిష్ఠించాలనుకుంటున్నారు, సత్యమే మమ్మల్ని స్వేచ్ఛ ఇస్తుంది అని ప్రభా మీరు చెప్పారు. కాబట్టి ఆ సత్యాన్ని నమ్మడానికి ఎన్నో అడ్డంకులు దేవా. కాబట్టి నాయన ఈ భూమి మీద కనిపించే అన్ని నిజాలనుకొని, మా మనసు చెప్పిందే నిజం అనుకొని, సమాజం యొక్క ఒత్తిడితో దేవా ఎంతో మేము ఎన్నో విధాలుగా నాయన మా జీవితాన్ని నాశనం చేసుకుంటా ఉన్నాం. ఎంత నాశనం అయిపోయినా లోతు లేని ఆలోచనల వల్ల ఎక్కడ పొరపడ్డామో కూడా ప్రభా అసలు ఏమాత్రం గుర్తించలేనటువంటి అంధకారంలో ప్రభా చీకటిలో మనుషులు చిక్కుకొని పోయి ఉన్నారు దేవా. కాబట్టి దేవా, మీరైతే మీ వెలుగును మాకిచ్చారు,
మీరైతే మీ జ్ఞానాన్ని ప్రభా మాకు ఇచ్చారు అయ్యా. మీరైతే మీ యొక్క ఆత్మనిచ్చి ఆశా నిగ్రహాన్ని మాలో కలుగు చేశారు. మా మీద పూర్తి కంట్రోల్ నాయనా మాకు ఇవ్వడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు. వందనాలు దేవా. మేము జాగ్రత్తగా నాయనా నిజాన్ని తెలుసుకోవడానికి, నిజాన్ని పసిగట్టడానికి, సత్యాన్ని మేము కౌగిలించుకోవడానికి నాయనా దయచేసి సహాయం దయచేసి ప్రభా. సత్యమందు నాయనా మేము ఎప్పుడు కూడా ప్రభా స్థిరంగా ఉండడానికి నాయనా దయచేసి సహాయం దయచేసి. మా విశ్వాసాన్ని పరీక్షించే ఎన్నో ఆలోచనలు, ఎన్నో అనుమానాలు, ఎన్నో పరిస్థితులు మా ముందు ఉన్నప్పటికీ నాయన నమ్మిన నిజాన్ని మేము విడిచిపెట్టకుండా అయా మా ఎమోషనల్ ట్రాప్లో, ఈ సమాజం యొక్క ఒత్తిడితో, అయా మా పాపం యొక్క ప్రోద్బలంతో కఠినత్వం చేసుకోకుండా నాయన జాగ్రత్తగా ప్రభువా మమ్మల్ని మేము కాల్చుకుంటూ ముందుకెళ్ళడానికి, ప్రతి అడుగు ముందుకెళ్ళడానికి నాయన ప్రభువా పరిశుద్ధాత్మ దేవా, పిల్లలైన మాకు అయా అజ్ఞానులైన మాకు అది చేత కాదు కానీ అయా దయచేసి మా చేతులను పట్టుకొని నాయన మీరే నడిపించండి. ఈ అంధకారంలోనైనా మీ యొక్క వాక్యమే మాకు వెలుగు దేవా. అయా వెలుగుని మర్చిపోయి మిగిలిన వాటన్నిటి మీద నాయన మేము వెంపర్లాడకుండా నాయన సహాయం తెచ్చింది. ఎందుకంటే మేము వాటి వెంట వెళ్తే అసలు మాకు నిజాలనే మేము పసిగట్టలేము, చాలా ఇబ్బంది అయిపోతుందండి. కాబట్టి ప్రభా మేము నిజాన్ని గుర్తించడానికి మా కన్నులను తెరవండి, మా మనసులను తెరవండి. పరిశుద్ధాత్మ దేవా మా హృదయాన్ని నూతనపరచండి. గొప్పగా మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా ఉండడానికి దయచేసి సహాయం దయచేయమని ఈ మనోళ్ళని ప్రభువైన యేసుక్రీస్తు నామములో బ్రతిమలాడి గోజారి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.